खण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे। సత్సంగానికి సాయిరామండి. మనము గీతావహిని చెప్పుకుంటున్నాము. దీనిని ఎప్పుడు కూడా నాకు పరమ ఉత్కృష్ట గ్రంథం అనుబుద్ధి వస్తుందండి. ఎందుకంటే స్వామి ఇచ్చిన వాహినులు ఎన్నో ఉన్నాయి. రామకథ రసవాహిని, భాగవత వాహిని మనం చెప్పుకున్నాము, అదృష్ట స్వామి కల్పించారు. గీతావాహిని జీవితాలని మార్చేసే ఒక గ్రంథం. అది ఎప్పటి నుంచో ఎంతమందో మహానుభావులు దానిలోని ఆ శ్లోకాలు, దాని ఇంటర్ప్రిటేషన్స్, కామెంటరీస్ అవన్నీ కూడా చెప్పారు. అయితే మనలాగా సామాన్య మానవులకి అర్థమయ్యే రీతిలో స్వామి ఆ శ్లోకాలు కూడా కోట్ చేయకుండా వాటిలోని మర్మాలు ఎక్కడెక్కడ దేన్ని కొంచెము విస్తారంగా చెప్పాలి, ఎక్కడెక్కడ అంత విస్తారంగా చెప్పాల్సిన అవసరం లేదు, మనకి ఈ రోజులో పనికొచ్చే విధంగా ఒక సంగ్రహం చేసేసి దాన్ని మనకి ఇచ్చారు స్వామి. ఇది గీతావాహిని. నేనైతే అక్కడక్కడ స్వామి గీతావాహిని పుస్తకంలో ఎక్కడా కూడా శ్లోకాలు అనేవి ఇవ్వబడలేదండి. అయితే మనము మన అండర్స్టాండింగ్ కోసము వెళ్తున్న పద్ధతి, ఎవరన్నా కనుక ఒకవేళ గీతకి రెఫర్ చేసుకుంటే, ఎవరైనా కూడా దాంట్లో చూసుకుంటూ ఉంటే కనుక వారికి అనుకూలంగా ఉంటుంది అని ఎక్కడెక్కడ ఏ శ్లోకాలు వస్తున్నాయి అనేది కూడా అప్పుడప్పుడు వరుసగా చదివేస్తున్నాను. స్వామి మాత్రము శ్లోకాలు ఇవ్వరు గీతావాహినిలో, ఎందుకంటే ఆ కన్ఫ్యూజన్ స్వామి చెయ్యరు. ఇది మనం తెచ్చుకునే కొంచెం కన్ఫ్యూజనే. స్వామి మనకి ఎంత కావాలో అది ఇస్తారు. ఆ విధంగా క్రితం వారం మనము 4వ అధ్యాయంలో 34వ శ్లోకము, తద్విద్ధి ప్రణిపాతేన పరిపృష్టేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినాన్ తత్వదర్శినః అని ఒక చాలా ముఖ్యమైన శ్లోకం చెప్పుకున్నామండి. ఇందులో ఒక గురువుని ఆశ్రయించడానికి, గురువు దగ్గరికి వెళ్ళడానికి శిష్యుడికి ఉండవలసిన లక్షణాల గురించి మెయిన్గా చెప్పారండి. అందులో 3 అని మనం చెప్పుకున్నాము. ఏమిటంటే జ్ఞానం సంపాదించడానికి తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ, ఈ 3. ప్రణిపాతము అంటే సాష్టాంగ నమస్కారం చేయడం, మామూలుగా అర్థం. పరిప్రశ్న అంటే తన సందేహం తీర్చుకోవడానికి అడిగే ప్రశ్న. సేవయ అంటే సేవ చేసుకోవడం. ఇప్పుడు ఈ 3 కూడా అండి చూస్తే, ప్రణిపాతేన అంటే అది మనస్సుతో చేసేది. ఎందుకంటే సాష్టాంగ నమస్కారం అనేది అన్ని అంగాలు, అష్టాంగాలు కూడా నేలపైన ఉండాలి అని చెప్పినా కూడా అది సరెండర్ కి ఒక సింబల్ మాత్రమే. సరెండర్ కి సాష్టాంగం. చూడండి, నమస్కారం అందరం చేస్తాము. అయితే గురువు దగ్గరికి వెళ్ళేసరికి సాష్టాంగం చేయడం అన్న ముఖ్యం. దైవం దగ్గర సాష్టాంగం చేయడం అనే దానికి ప్రాముఖ్యత ఏమిటి అంటే, అది నేను శరణాగతి చేస్తున్నాను స్వామి అని చెప్పడం. శరణాగతి ఏది చేయాలండి? అది మానసికంగా చేయవలసిన విషయం. కాబట్టి ప్రణిపాతము అనేది మనస్సు చేసేది, పరిప్రశ్న అనేది నోరు చేసేది, ఇక సేవయ అనేది దేహం చేసేది సేవ. ఈ 3 చూసుకుంటే మనస్సు, వాక్కు, కర్మ, ఈ 3 మనోవాక్కాయ కర్మలు అంటే త్రికరణ శుద్ధి. ఈ 3 త్రికరణాలు కూడా మనం ఉపయోగించి గురువు గారిని కనుక మనం వేడుకుంటే, గురువు గారి దగ్గరికి వెళ్ళి శుశ్రూష చేస్తే ఆయన మనకి బోధిస్తారయ్యా. ఆ జ్ఞానితో ఆయన ఎవరై ఉండాలి? తత్వదర్శి అయి ఉండాలి. తత్వదర్శిన. ఆయన తత్వదర్శి అంటే ఎవరైతే తత్వాన్ని దర్శించడం అంటే అర్థం ఏంటంటే అది ఇది ఒకటని ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు, నాలెడ్జ్, తత్వం.
అది చూసిన వారు అంటే కళ్ళతో చూసిన వారని కాదండి. తత్వదర్శి అంటే ఎవరైతే ఆల్మోస్ట్ జీవన్ముక్తుల్లాగా, లేక ఆ జ్ఞానము వాళ్ళు ఎక్కువ పాళ్ళు వాళ్ళ జీవితాల్లో వాళ్ళు నింపుకోగలుగుతున్నారో, వాళ్ళు ఆ విధంగా చూడగలుగుతున్నారో ఈ ప్రపంచాన్ని, సర్వత్రా భగవంతుడిని చూడగలుగుతున్నారో, జ్ఞానం చూడగలుగుతున్నారో, అటువంటి వారిని తత్వదర్శి అంటారండి. కాబట్టి ఈ మొదటి శ్లోకంలో చెప్పక రెండు శ్రీకృష్ణ పరమాత్మ రెండు చెప్పేశారండి. ఒకటి ఏంటంటే శిష్యుడికి ఉండవలసిన 3 లక్షణాలు ఏంటంటే ప్రణిపాతము, పరిప్రశ్న, సేవ. గురువుకి ఉండవలసినది ఏంటి అంటే తత్వదర్శి అని చెప్పారు. అందుకని స్వామి ఇక్కడ మనకి అవడానికి ఒకటే శ్లోకం అయినా కూడా అండి, ఇంకా రెస్ట్ ఆఫ్ ద చాప్టర్ అంతా స్వామి యాక్చువల్లీ గురు శిష్యుల సంబంధము, గురు శిష్యుల లక్షణాల గురించి చాలా డీటెయిల్డ్ గా చెప్పారు. డీటెయిల్ గా స్వామి చెప్పినప్పుడు మనకి చాలా అవసరమని నేను అనుకుంటున్నాను. ఇంతకుముందు మీరు గమనించారు, స్వామి వర్ణాశ్రమాల గురించి చాలా డీటెయిల్డ్ గా చెప్పారు. అందుకని మనం దాని గురించి అట్లానే మనము ఎంత అటెన్షన్ తో చెప్పుకున్నాము. అలాగే ఇప్పుడు కూడా అటెన్షన్ తో చెప్పుకోవాలండి. ఎందుకంటే స్వామి మనకి స్వామి అవసరం లేకుండా ఒక్క క్షణం కూడా దేనిపైన కూడా వేస్ట్ చేయరు. అయితే ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు అంటే మనకి ఎంతో అవసరం ఉండాలి. ఈ రోజుల్లో ఉన్న గురు శిష్య సంబంధము, శిష్యులు ఎటువంటి వారు, వారి డిజర్వ్డ్నెస్ ఏమిటి, గురువులు ఎట్లా ఉండాలి, వారి డిజర్వ్డ్నెస్ ఏమిటి, ఈ ఇద్దరి కలయిక ఎట్లా వర్క్ చేయాలి అనే దాని గురించి ఒక కాంపెండియం, ఒక బ్యూటిఫుల్ ట్రిటైజ్ స్వామి ఇచ్చారు. కాబట్టి దాని గురించి మనం చెప్పుకుందామండి. స్వామి అన్నారు, ఇది ఐ థింక్ లాస్ట్ టైం మనం ఆల్రెడీ చెప్పాము. దీంట్లో హైలైట్స్ మాత్రం నేను చెప్తానండి స్వామి అన్న వాటి గురించి. కేవలం శాస్త్రపరిచయము కాకుండా తత్వవేత్తల ఘనత గురించి చెప్పారు. గురువు అనుగ్రహానికి ఓపిక అవసరం అని చెప్పారు. అంటే శిష్యుడికి ఉండవలసింది అనమాట. అంటే లిటిల్ బిట్ ఆఫ్ పేషెన్స్ అవసరం. గురువు ద్వారా జ్ఞానలబ్ధికి సత్వర మార్గము, గురు అనుగ్రహానికి బదులు ఆగ్రహ ప్రసాదం అందుకునే వైనం, అది కూడా చెప్పారు. అంటే ఆపోజిట్ అండి. అనుగ్రహం బదులు ఆగ్రహం ఏ విధంగా సంపాదించవచ్చు అని మీకు అంటే గుర్తుండకపోయినా కూడా ఒకవేళ ఎవరన్నా నోట్స్ రాసుకున్నా లేకపోతే రికార్డింగ్ ఉన్నా కూడా చూడండి. తర్వాత ఇంకొక చక్కని ఎగ్జాంపుల్ ఇచ్చారు. దూడను చూసిన వెంటనే ఆవు క్షీరం అందించినట్లు శిష్యుణ్ణి, అంటే డిజర్వింగ్ శిష్యుణ్ణి చూసిన వెంటనే గురువుకి అనుగ్రహం వస్తుంటండి. క్షీరం అందించినట్లు ఆయన జ్ఞానం అందిస్తారు. ఇక శిష్యుడి గురించి గురుగా చెప్తారండి. శిష్యుడు వినీతుడై ఉండాలి అన్నారండి. అంటే మంచి నీతి కలిగిన వాడే ఉండాలి శిష్యుడు అని. అయితే ఎక్కువ అండి ఈ 3 లక్షణాలు భగవద్గీతలో చెప్పబడ్డాయి. గురువు గురించి చాలా తక్కువ తత్వదర్శిన అని ఒక మాటతో కృష్ణుడు ఆపేశారు అక్కడ. స్వామి మాత్రము గురువు యోగ్యత గురించి కూడా చాలా కొంచెం విస్తరించి చెప్పారు ఇక్కడ. అర్జున, నేను కేవలం శిష్యుని యోగ్యత మాత్రమే కాక గురువు యోగ్యత కూడా చెప్తాను విను అని చెప్తున్నారు. ఎందుకంటే గురువులని చెప్పుకుని ఈ రోజుల్లో మనకి స్వామి చెప్పేది, బాధ గురువులు ఎక్కువ తయారవుతున్నారు, వేరేవారిని బాధ పెట్టేవారు, కపట గురువులు ఎక్కువ తయారవుతున్నారు, కాబట్టి వీళ్ళ గురించి కూడా కొంత చెప్తాను విను అని స్వామి చెప్పారండి. బోధ గురువులు, బాధ గురువులు, ఇలా లోకల్లో అనేక పేర్లు గల గురువులు వేలకు వేలు ఉన్నారయ్యా. నువ్వు బోధ గురువులతో ఒక అవసరమే వారితో, కానీ నీకు మిగతా వారితో పనెందుకుంది? ఎవరు బోధ అంటే 2 అర్థాలు వస్తాయండి. బోధ అంటే టీచింగ్ అని ఒక అర్థం వస్తుంది తెలుగులో. సంస్కృతంలో బోధ అంటే బుద్ధి అని కూడా వస్తుందండి. బుద్ధి ఇచ్చేవాడు అటువంటి గురువు బోధ గురువు. లేక అవేర్నెస్ అని వస్తుందండి. బోధ అంటే ఎన్లైటన్మెంట్ అని కూడా వస్తుంది. గురువుకు ముఖ్యంగా జ్ఞాన లక్షణాలతో పాటు అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి అని. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టికల్. స్వామి ఏమన్నారు డిస్కోర్సెస్ లో, మీకు అందరికీ గుర్తుంటుంది. స్వామి అన్నారండి, ఒక ఫిజిక్స్, ఒక ఇంగ్లీష్ లేక ఇంకొక లెక్చరర్ అయితే వారు వచ్చి చెప్తారు, అది నోట్తో చెప్తారు, వినేవాళ్ళు చెవులతో వింటారు, గుర్తుపెట్టుకుని వాళ్ళు ఊహించుకోవాలి. అయితే ఒక ఫిజికల్ ట్రైనింగ్ లెక్చరర్ ఇట్లా చెప్పక్కలేదు. ఆయన వచ్చేసి 1 2 3 4 ఎలా చేయాలో చేసి చూపెడతాడు. చేసి చూపెట్టే తర్వాత ఈజీగా అట్లా ఆయన ఎట్లా చేస్తే అట్లా చేస్తారు. కాబట్టి అనుభవ జ్ఞానం అంటే ఏంటంటే, ఎప్పుడైనా అనుభవ జ్ఞానం ఎట్లా ఇవ్వాలంటే వాళ్ళకి తెలిసి ఉండాలి, వచ్చి ఉండాలి, అవసరమైతే చేయగలగాలి, చేసి చూపెట్టగలగాలి. అన్ని అట్లా అవనుకోండి, అన్ని సబ్జెక్ట్స్ ఆ విధంగా చెప్పలేరు, కానీ కొన్ని చెప్పగలరు డైరెక్ట్ గా. కానీ ప్రతిదానికి ఒక ప్రాక్టికల్ ఆస్పెక్ట్ ఉంటుంది. ఆ ప్రాక్టికల్ ఆస్పెక్ట్ వారు ఫస్ట్ అనుభవించి ఉండాలి అని స్వామి చెప్తున్నారు. అందువల్ల తత్వవేత్త అయి, తత్వము అంటే నేను ఇంతకుముందే చెప్పుకున్నాము, తత్వం అంటే అదే ఇది అని తెలిసిన వాళ్ళు, ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు. తత్వవేత్త అయి బ్రహ్మనిష్టత్వం కలిగి ఉండాలి.
బ్రహ్మనిష్టత్వం అంటే ఏంటండి? ఏం లేదండి. సర్వము ఈ ప్రపంచం అంతా కూడా స్వామియే నిండి ఉన్నారు. ఇది పరబ్రహ్మ తత్వమే నిండి ఉంది అనేది స్థితంగా నిష్ట అంటే అది ఎస్టాబ్లిష్ అయిపోయి ఉండాలి వాళ్ళకి. ఒకసారి వచ్చి ఒకసారి పోయే విధంగా కాకుండా వాళ్ళు ఎప్పుడు ప్రతి నిమిషం కూడా ఆ విధంగా చూస్తూ ఉండగలగాలి అని చెప్పి స్వామి అన్నారు. శాస్త్రజ్ఞానం భుక్తికే కానీ ముక్తి అందించలేదు. ఒక్క శాస్త్రజ్ఞానం బుక్కిష్ నాలెడ్జ్. శాస్త్రజ్ఞానం అంటే ఇక్కడ స్వామి అనేది ఏంటంటే శాస్త్రాన్ని స్వామి అనట్లేదండి. శాస్త్ర జ్ఞానం అంటే బుక్కిష్ నాలెడ్జ్ కనుక మనం అది ఒక్కటే పట్టుకుంటే అది భుక్తికి అంటే దాన్ని టీచింగ్ చేయొచ్చు మనము. లేక 10 మంది ఎదుర్కొన్న గొప్ప పండితుడు అనిపించుకుని వాళ్ళ దగ్గర నుంచి దక్షిణలు తీసుకోవచ్చు. ఈ విధంగా మనకి లైవ్లీహుడ్ కు పనికొస్తుంది. భుక్తి అంటే లైవ్లీహుడ్ అండి. భుక్తికి పనికొస్తుంది కానీ ముక్తి అందించలేదు. ముక్తి అందించలేదు. లేక చూడండి చాలా విషయాలు అలాగే ఉంటాయి ప్రపంచంలో. ఇప్పుడు సంగీతం కూడా ఉంటుందండి. సంగీతం అటువంటిది. ముసునూరి వెంకట సుబ్రహ్మణ్యం గారిని ఒక వాగ్గేయకారుడు ఆయన అన్నారు, చతుషష్ఠి కళలలో 64 కళల్లో కూడా అన్ని మిగతా కళలన్నీ కూడా కళలైతే, కళ అంటే ఆర్ట్ ఫామ్ అండి. ఈఆర్టీ ఆర్ట్ ఫామ్ అది. అది 10 మందికి ప్రదర్శించేది కళ. కానీ సంగీతం మాత్రం కళ ఒకటే కాదు, అది కళా విద్య కూడా అన్నారండి. విద్య అంటే దాని డెఫినేషన్ ఏంటంటే విద్య అంటే సా విద్య యా విముచ్యతే అంటారు స్వామి. అది విద్య ఏదైతే మనకి ముక్తి కలిగిస్తుందో. కాబట్టి ముక్తి కలిగిస్తుంటండి సంగీతం. అందుకని సంగీతం పాడేవాళ్ళు ఎక్కువ మంది డబ్బు కోసం పాడుతూ వేరే వాళ్ళని మెప్పించచ్చు, చప్పట్లు వాళ్ళకి దొరకచ్చు, డబ్బులు రావచ్చు, లైవ్లీహుడ్ జీవనోపాధి అయిపోతుంది. అయితే ఎవరైతే సంగీతం ముక్తి కొరకు అని అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రము అది వేరేగా పనికొస్తుందండి. దానివల్ల వాళ్ళు ఆ యోగాన్ని నాద యోగం అని అంటారు. ఆ యోగంలోకి వెళ్ళి వాళ్ళు ఇంకా హయ్యర్ లెవెల్స్ ఆఫ్ ట్రూత్ కూడా కనుక్కోవచ్చు. అలా ముక్తులైన వారు కొంతమంది శాస్త్రజ్ఞానము, అనుభవ జ్ఞానము, శాస్త్రజ్ఞానము కంప్లీట్ గా ఇది ఉన్న వాళ్ళే అందులో ఉన్న పుస్తకంలో ఉన్న థియరటికల్ నాలెడ్జ్ అని కాకుండా ప్రాక్టికల్ గా అప్లై చేసుకున్న వాళ్ళు అనుభవ జ్ఞానము. ఈ రెండు ఉన్నవారే జ్ఞానోపదేశం చేయడానికి అర్హులు అంటున్నారు స్వామి. ఏంటంటే యూ షుడ్ అండర్స్టాండ్ ద థియరీ, యూ షుడ్ హావ్ అండర్స్టూడ్ ద ప్రాక్టికాలిటీ ఆఫ్ ఇట్. ఈ రెండు నీకు అర్థమైనప్పుడే వాళ్ళని గురువు అనొచ్చు, కానీ మిగతా వాళ్ళని గురువు అనలేరు. పేరుకి గురువు లక్షలుగా ఉన్నారు. కషాయం వేసిన వారంతా గురువులే, గంజాయి తాగిన వారంతా గురువులే. స్వామి ఏంటంటే క్లారిఫై చేస్తున్నారండి. ఎందుకంటే చాలా మందికి ఈ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ గంజాయి తాగుతున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా కనబడుతూ ఉంటారు. కాశీ లాంటి క్షేత్రాలు అటు నార్త్ ఇండియాలో ఎక్కువ ఉంటారు. లేక ఎక్కువ మన మతంలో ఎక్కువ కన్ఫ్యూజన్ ఏంటంటే కాషాయ వస్త్రం వేయగానే ఏముందో అక్కడ అని కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఈ కన్ఫ్యూజన్ కి కారణం ఏంటంటే అండి అందరికి పాప భీతి, పుణ్యం మీద మక్కువ. దానివల్ల ఏంటంటే వీళ్ళకి ఏమైనా చేస్తే పుణ్యం వస్తుందేమో, వీళ్ళకి ఏమైనా చెయ్యకపోతే పాపం వస్తుందేమో. అందుకని ఇవి భయంతో కూడుకున్నది, లేక ఏదో ఒకటి కావాలన్న ఆశతో కూడుకున్నవి తప్ప ఇవి నిజంగా ఏం తెలుసు మనకి. మన మతం ఎప్పుడు కూడా, మన రిలిజన్ ఎప్పుడు కూడా గుడ్డిగా వెళ్ళి ఎవరిని కూడా అట్లా నువ్వు పడకపోతే నీకు మోక్షం లేదు, నువ్వు కనుక్కోవాలని చెప్పదండి. మనం ఒకదానికి ఎలిజిబుల్ అయితే ఆ ఆపర్చునిటీ స్వామి ఇస్తారు, సద్గురువుని నమ్ముకోవాలి. ఇచ్చినప్పుడు ఎందుకంటే మనందరం ఎవరు కావాలని స్వామి దగ్గరికి వెళ్ళామండి, స్వామి పిలిపించుకున్నారే తప్ప మనకి తెలిసి వెళ్ళామా? అంత జ్ఞానం మనకుందా? స్వామి మనకి ఛాన్స్ ఇచ్చారు కదా. అలాగే స్వామి ఛాన్స్ ఇస్తారు మనకు అవసరం అయినప్పుడు. గురువు తనంతటి తానే వెతుక్కుంటూ వస్తాడు మన దగ్గరికి. మనం వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు కాషాయం వేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి కాళ్ళ మీద పడక్కలేదండి. అది కాదు కావాల్సింది. లేకపోతే ఉపన్యాసాలు ఇచ్చిన వారంతా గురువులే. చూడు ఇట్లా కూడా స్వామి అంటున్నారు. ఇప్పుడు ఉదాహరణకి మొన్న ఎప్పుడో మేము ఏదో మాట్లాడుకుంటూ చేసుకుంటుంటే ఒక ఆయన ఇట్లాగే నేను మనస్సు మర్మం కూడా మీద మాట్లాడుకుంటుంటే ఆయన గురువు గారు అని సంబోధించాను. నేను చెప్పాను మొట్టమొదటి నాకు అది తీసేసేయండి, ఆ బరువు వేయకండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వామి నన్ను చూసి నవ్వుతున్నారు ఆల్రెడీ. నేను అందరిలాంటి వాడిని కదా, అందరము అందరిలాంటి వాళ్ళమే. ఏం డిఫరెన్స్ ఉంది మనకి? ఎవరికి కూడా మనకి ఆ ఎన్లైటన్మెంట్ రాలేదు, ఎవరికి కూడా మనకి ఆ విజ్డమ్ లేదు. స్వామి ఎంతవరకు మనకి అందిస్తారో అంతవరకు ఆ మూమెంట్ లో రావచ్చు. ఆయన ఇవ్వకూడదు అనుకుంటే నెక్స్ట్ మూమెంట్ లో పోవచ్చు. కాబట్టి ఒకళ్ళనొకళ్ళని గురువులు అనుకోవడము ఇవన్నీ కూడా తప్పండి. ఎవరు గురువులు కాదు, ఒకళ్ళే సద్గురువు. స్వామి అంటున్నారు ఉపన్యాసాలు ఇచ్చిన వారంతా గురువులే, పుస్తకాలు రాసిన వారంతా గురువులే. గురు శబ్దానికి అపకీర్తి అన్నారండి. అంటే కొంతమందిని ఇండికేట్ చేస్తున్నారనమాట స్వామి ఆ రోజుల్లో. మా దీంట్లో ఉన్నవాళ్ళు ఏ గురువు గారిని పేరు చెప్పి మార్కెట్ చేస్తున్నవారు ఉండుండొచ్చు, తెలియకుండా. అంటే అందులో సరిగ్గా ఉన్న వాళ్ళు ఉండుండొచ్చు అండి, అందులో ఈ వేరే విధంగా ఉపయోగించుకున్న వారు ఉండుండొచ్చు, కానీ మనకి తెలియదు.
మనం తెలియకుండా మనమేం అనుకోకూడదు, కానీ స్వామికే తెలుస్తుంది. దేశం తిరిగి మాటలు నేర్చేంత మాత్రాన గురుత్వానికి అర్హుడు కాదు. చూడండి, ఆ రోజుల్లో ఏంటంటే దేశమంతా తిరిగేసి లెక్చర్లు ఇచ్చేవారు. ఈ రోజుల్లో ఏమిటి అంటే ఫస్ట్ ఎక్కడన్నా వాళ్ళు గురువుగా యాక్సెప్ట్ అవ్వాలంటే ఫస్ట్ వాళ్ళు కొంత ఇక్కడ పేరు రాగానే బ్రాండింగ్ అవ్వగానే ఫస్ట్ యూఎస్కి వెళ్ళిపోవాలి. ఆ యూఎస్కి వెళ్ళిపోయి అక్కడ ఏమన్నా అక్కడ ఒక మూమెంట్, ఆ మూమెంట్ వచ్చినప్పుడు మెల్లిగా వాళ్ళకి యూట్యూబ్ వీడియోలు, అది హడావిడి బ్రాండింగ్. ఆ బ్రాండింగ్ అంతా అయిన తర్వాత ఇంకా సో తప్పుందని కాదండి, అందులో మంచి చేయాలని కోరుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కానీ ఈ మార్గం ఏదైతే ఉందో అది చాలా డేంజర్స్ తో కూడిన మార్గం. ఎందుకంటే మనం గురువులమని మనం అనుకోలేమండి. ఎవరైతే ఆ ఎన్లైటన్మెంట్ వచ్చిందో అటువంటి వాళ్ళకి వాళ్ళు నేను గురువునని వాళ్ళు అనుకోరండి. వాళ్ళకి అంత భగవతత్వంగా గోచరిస్తోంది. వారికి ఈ లీలను చూస్తూ ఉంటారు. దీన్ని ఏదో మార్చేసి ఒక విధంగా చేయాలని లేదు. వాళ్ళలో కరుణ ఇవన్నీ ప్రేమ అనేది సహజంగా వస్తుంది కాబట్టి ఎవరికైనా వీళ్ళకి బోధ చేయాలి అని అనుకుంటే చేస్తారు తప్ప భగవంతుడి అనుగ్రహం బట్టి భగవంతుడి మిషన్ బట్టి ఆ విధంగా వాళ్ళు పెరుగుతారు తప్ప వెళ్ళి పనివేళ ఒక అబ్జెక్టివ్ లా పెట్టుకుని ఎక్కువ అందరితోనూ లావాదేవీలు పెట్టుకుని దీన్ని పెంచాలి 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 అనుకునే తత్వం తక్కువ కనబడుతుంది వాళ్ళలో. అయితే చాలా జాగ్రత్తగా మనం దీని ఉండాలంటే ఏదో మనం ఇప్పుడు మాట నేను అంటున్నాను కదా అనుకుని మనకి నేను తెలిసి ఏమి అనట్లేదు. ఎందుకంటే స్వామికి తెలుసు. స్వామి అంటున్న మాట ఇది అయి ఉండొచ్చు అని నేను ఊహిస్తున్నాను. ఏంటంటే దేశం తిరిగి మాటలు నేర్చేంత మాత్రాన గురుత్వానికి అర్హుడు కాదు. సర్వశక్తిమయుడై అనుభవ రూపంలో ఆశ్రితుణ్ణి ఆదరించాలి. సర్వశక్తిమయుడై ఉండాలి అనుభవ రూపంతో. సర్వశక్తిమయుడు అంటే ఏంటంటే 3 శక్తులండి. అమ్మవారే నవరత్నంలో చెప్పుకుంటున్నాం: ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఏంటి ఇచ్ఛాశక్తి అంటే వాళ్ళకి సర్వశక్తిమయుడై అంటే ఒక సంకల్పం చేసుకుంటే ఆ సంకల్పం స్ట్రాంగ్ గా ఉండగలగాలి. ఇది అందులో శక్తి ఉండడం, ఇచ్ఛాశక్తి. దాన్ని ఆచరణలోకి పెడితే దాన్ని చాలా సిన్సియర్ గా చేయగలగాలి ఎగ్జిక్యూషన్, ఆచరణ, క్రియాశక్తి. ఇందులోంచి ఆ జరిగిన దాంట్లోంచి అందులో జ్ఞానపరమైన విషయం ఏమిటి అని వారికి తెలిసి 10 మందికి బోధించగలగాలి ఏమిటి జరుగుతున్నది క్లియర్ గాని. కాబట్టి ఈ 3 ఉన్నవారే సర్వశక్తిమయుడు అని చెప్పొచ్చండి. 3 ఉన్నవారు అంటే అమ్మవారి కటాక్షం వారిపైన ఉందన్నమాట. అటువంటి వారు సర్వశక్తిమయుడు. వాళ్ళ అనుభవ రూపంలో ఆశ్రితుడిని ఆదరించాలి. ఆ అనుభవం వారికి ఉన్నప్పుడు వారికి ఆ ప్రేమ వల్ల ఏంటంటే ఆదరిస్తారండి. శాస్త్ర విహితమైన సాధనలు అలవర్చుకోవాలి. శాస్త్రం ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా చేయాలి సాధనలు. యుక్తి మాటలతో వాదిస్తే ఉపయోగం లేదు. కేవలం కరెక్టే ఈ రోజుకి సరిపోయే విధంగా ఉందండి స్వామి చెప్పేది. ఎందుకంటే అంటే స్వామి చెప్పింది ఎప్పటికీ కరెక్టే, ఏ రోజు కన్నా సరిపోతుంది. కాకపోతే గురించి చెప్తున్నారా ఈ రోజుల్లో సిచ్యువేషన్స్ అని. ఎందుకంటే అందరూ వారి వారి పద్ధతుల్లో వారు ఎంతో ఎంతో చమత్కారంగాను ఎంతో ఇంటెలిజెంట్ గాను వాదించగలరు. వాదించి వారు మొత్తానికి యుక్తి చూపెడతామండి. మనం యుక్తి చూపెట్టి ఏంటంటే కాబట్టి నేను చెప్పింది కరెక్ట్. సో ఇందులో ఎవరు ఎక్కువ యుక్తి క్లెవర్నెస్ చూపెట్టగలరు, ఎవరు ఎక్కువ చక్కగా వాగ్ధోరు నుండి మాటలు మాట్లాడగలరు, దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఎవరు తెలుసుకొని వారి జీవితాన్ని వారు తరింపజేసుకున్నారనే దానికి అసలు సంబంధం ఉండట్లేదండి. అసలు దానికి ఇంపార్టెన్స్ వాల్యూ ఉండట్లేదు. ఒకప్పుడు దానికి ఎక్కువ వాల్యూ ఉండేది. ఇప్పుడు ఇదంతా బ్రాండింగ్ అయిపోయింది అనమాట. ఏది చెప్పినా చేసినా శాస్త్ర సమ్మతంగా ఉండాలి. అంటే శాస్త్రం నిజంగా మనకి శాస్త్రం ఏంటండి? వేదాలు, ఉపనిషత్తులు. ఉపనిషత్తులు ముఖ్యంగా వేదాంతమే అది. ఉపనిషత్తులే మనకి జ్ఞాన మార్గం, అదే శాస్త్రం. కాబట్టి ఉపనిషత్తు ఎలా చెప్పిందో దాని ప్రకారం ఎవరైతే నడుచుకుంటున్నారో వారు దానికి సమ్మతంగా ఉన్నప్పుడు అండి వారు తప్పకుండా బ్రహ్మవేత్తలే అయి ఉంటారు. దిస్ నో డౌట్ అబౌట్ ఇట్. స్వామి అంటారు నిజ గురువులు ఎవరు అంటే పుస్తకంలో ఉన్న విషయాన్ని కంఠస్థం చేసి తిన్న అన్నం కక్కినట్లు ఊరికే ప్రజలను ఉర్రూతూగలించినట్టు ఉపన్యాసాలు ఇచ్చేస్తే ఆ ప్రజలన్నీ ఉర్రూతూలిపోతున్నట్టండి. ఆ ఉపన్యాసాలు మాత్రం అలా ఎంత బాగా మాట్లాడారండి, ఇది మళ్ళీ వినాలండి. ఏం మాట్లాడారు తెలియదండి, ఏం మాట్లాడారు కానీ చక్కగా జోకులు వేశారు, బాగా చాలా బాగా మాట్లాడారండి. మన పద్ధతి ఇలా ఉంటుంది కొంతవరకు. మనకి ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కావాలి. స్పిరిచువల్ లెక్చర్కి వెళ్ళినా కూడా ఎంటర్టైన్మెంట్ కావాలి మనకి. అందులో ఏం మాట్లాడారు, మనము గురువు గారి లెవెల్కి కొంత వెళ్ళి మనము ఆయన చెప్తున్న మాటని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించమండి. మనకు అర్థమయ్యేట్టు ఆయన చెప్పాలి అని ఆలోచిస్తాం. ఏమీ లేదు. కాకపోతే ఎంతసేపు కూడా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టాలన్నమాట. ఇంకా నేను చేసే ఎఫర్ట్ ఏంటి, వింటానా చెప్పండి గురువు గారు, ఆ టేప్ రికార్డర్ ఆన్ చేయండి, అది మోగుతూ ఉంటుంది, నేను వింటాను లేకపోతే లేదు అన్నట్టు ఉంటే ఎట్లా అండి. కాబట్టి శిష్యుడు అట్లా ఉండకూడదు.
గురువు కూడా ఈ శిష్యులకి సరిపోయినట్టు ఆ ఉర్రు తొలగించే స్పీచెస్ అని ఇవ్వడం. అందుకని స్వామి అన్నారండి, నావి లెక్చర్లు కాదు మిక్స్చర్లు అంటారు స్వామి. స్వామి అక్కడ ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ మనస్సులో ఏమున్నాయో ఆయనకు తెలుసు కాబట్టి వాళ్ళకి తగ్గట్టు ఆయన కలిపి, అందుకని చూడండి స్వామి లెక్చర్ లో మనకి పైన పైన చూస్తే ఒకదానికి ఒకదానికి కనెక్షన్ ఉన్నట్లేదు, ఒకదాని నుంచి ఒకదానికి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఆయన అనుగ్రహం ఉంటే అందులో లోపల కనెక్టివిటీ కూడా మనకి స్వామి ఇప్పిస్తారండి, అర్థమవుతుంది మనకి. అయితే ఒకవేళ అర్థం లేకపోయినా కూడా ప్రాబ్లం లేదు. ఒక టాపిక్ నుంచి ఇంకో టాపిక్ జంప్ చేశారంటే ఎందుకు జంప్ చేశారంటే అక్కడ ఏదో అవసరం ఉంది వారికి, కూర్చున్న వాళ్ళల్లో వాళ్ళకి ఏదో ఇక్కడ దీంతో అవసరం ఉంది కాబట్టి ఇది చెప్పారు. కాబట్టి స్వామి అంటారు నా మిక్స్చర్లు, మీరందరూ ఇంతమంది వస్తున్నారు కదా, మరి ఇంతమంది డిఫరెంట్ మతులు ఉన్నప్పుడు మీ అందరికీ నేను క్యాటర్ చేయాలి కదా, అందుకని నేను ఆ విధంగా మిక్స్చర్స్ ఇస్తాను తప్ప లెక్చర్లు ఇవ్వను నేను. అంటే దేర్ ఆర్ వైటమిన్ మిక్స్చర్స్ అండి యాక్చువల్లీ. స్వామి అన్నారు ఇట్లా మాట్లాడే వాళ్ళు, స్టేజ్లు ఎక్కి మాట్లాడే వాళ్ళు వీళ్ళంతా ఉపన్యాసాల్లో హీరోలు, గురుత్వంలో జీరోలు. గురుత్వము అంటే సంస్కృతంలో గొప్పతనం అని అర్థం అండి. గురుత్వం, లఘువు గురువు ఈ రెండు ఆపోజిట్స్, లఘుత్వం గురుత్వం. ఈ గురుత్వంలో జీరోలు అండి మనం. ఎవరు మాట్లాడేవాళ్ళు, ఉపన్యాసాల్లో హీరోలు, గురుత్వంలో జీరోలు. మనం మాట్లాడకూడదని కాదండి, మనం ఒడి దగ్గర పెట్టుకుని మన జీరో అన్న మాట ఎప్పుడు కూడా గుర్తుంచుకుని అహంకారానికి చోటివ్వకుండా స్వామి ఇట్లా మాట్లాడుతున్నది అన్న మాట మనం కంప్లీట్ గా తెలుసుకుని కనుక మనం ఆచరిస్తే అది చాలా మంచిది. అప్పుడు స్వామి మనని ఉపయోగించవచ్చు, ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా ఉపయోగించుకోవచ్చు. చెప్పలేం మనం ఉపయోగించుకోంటే మనం ఏదో స్వామికి అవసరము అని కాదండి, మనం అవసరం లేదు స్వామికి, మనకే అవసరం ఇది. ఎందుకంటే ఆ విధంగా ఆయన ఉపయోగిస్తే మనకే ఎన్నో రఫ్ ఎడ్జెస్ అని పోతాయి. కాబట్టి ఉపన్యాసాల్లో హీరోలు, గురుత్వంలో జీరోలు ఉండకూడదు. మోస్ట్ ఏంటయ్యా వీళ్ళు చేసేదంటే బడి పంతులలాగా పనికొస్తారన్నారు స్వామి. అంటే స్కూల్ టీచర్స్ లాగా పనికొస్తారు, స్కూల్ టీచర్స్ లాగా పనికొస్తారు. భక్తి ముక్తులు అనుగ్రహించడానికి కాదు, భక్తి కోసం పనికొస్తున్నారు. అన్ని విషయాలు ఇముడ్చుకున్నప్పుడు అంటే వీళ్ళకందరికీ ఇంకా గతి లేదని, వీళ్ళందరికీ మోక్షం లేదని కాదండి, ఇంకా కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ప్రస్తుతానికి వాళ్ళు ఆ అహంకారం బట్టి, మనస్సు బట్టి ఆపరేట్ చేస్తున్నారు. కంటెంట్ తెలుసుకున్నారు, శాస్త్రంలో ఉన్న కంటెంట్ చెప్పడానికి, వేరే వాళ్ళకి చెప్పడానికి తెలుసుకున్నాం, కానీ మనకి మనం అప్లై చేసుకోవడానికి చేసుకుని మన జీవితాలను మార్చుకోలేదు. ఇంకా జీవితాలు ఇంకా మార్చుకోకపోయేసరికి ఏమైంది, మనలో ఉన్న అహంకారం అట్లాగే ఉంది, మనసు కొద్ది చేష్టలు చేస్తూ అట్లాగే ఉంది. కానీ ఒక మాట మాట్లాడడం, కంటెంట్ ని ఒక శ్లోకాన్ని విప్పి చెప్పడము, దానికి ఏమన్నా నానార్థాలు చెప్పడము, దానికి రెఫరెన్స్ లాగా ఇంకో 10 శ్లోకాలు చెప్పడము, ఇది నేర్చుకుని ఉండొచ్చు. అది దట్ ఈస్ లైక్ ఎనీ అదర్ టాలెంట్ అండి. అది లాంగ్వేజ్ తో సంబంధించిన విషయం అనమాట, ఆర్ ఇంటెలిజెన్స్ తో సంబంధించిన విషయం, ఇంటలెక్ట్ కాదు, బుద్ధికి సంబంధించిన విషయం కాదు. దాంతో ఏమవుతుంది, పరిపంతులలాగా పనికొస్తాం, అందరికి చెప్పడానికి చప్పట్లు కొడతారు, ఎంత బాగా చెప్పారండి, ఎంత బాగా చెప్పారండి. ఎంత బాగా చెప్పిన వాళ్ళందరూ కూడా వాళ్ళు మహానుభావులు అని అనుకోవడానికి లేదండి. ఎందుకంటే మహానుభావులు అంటే మహా అనుభవం కలిగిన వారు. మహానుభవం అంటే ఒకటే అండి, బ్రహ్మతత్వం అనుభవం, సర్వం ఒకటే అని అనుభవం పొందిన వాళ్ళు మాత్రమే నిజంగా చెప్పడానికి. అయితే మరి మనందరి చేత ఎందుకు స్వామి మాట్లాడిస్తున్నారండి అంటే, ఇది మన కోసం ఎవరికో స్వామి ఏదో చెప్పాలని కాదు అయ్యా. స్వామి లెక్చర్లు, స్వామి డిస్కోర్సెస్ వినే మారని వాళ్ళు, దాన్ని పట్టించుకొని వాళ్ళు ఉంటే మీరు నేను మాట్లాడితే ఎవరు వింటారండి, ఎవరు మారుతారు? మనం ఫస్ట్ మారితే అదే గొప్ప. కాబట్టి ఇక్కడ మారడం అనే విషయాన్ని మనము ముఖ్యమైనది కాదు. ఇక్కడ ఎవరికి వాళ్ళని స్వాధ్యాయంలాగా చెప్పుకుంటున్నాం, ఎవరికి వాళ్ళలాగా మనమే చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇది మారడానికి కాదు, ఎవరెప్పుడు మారాలి అని. అయితే ఒకటి విషయం చెప్పాలి, ఇప్పుడు నా వరకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఒక విషయం చెప్పాలి అనుకునేసరికి దానిపైన మనం పెట్టే టైము, దానిపైన మనకు వచ్చే అండర్స్టాండింగ్, ఇది మనం అప్లై చేసుకోవాలి. స్వామి ఇది కదా మీరు చెప్తున్నది అని మనం అప్లై చేసుకోగలుగుతుంటే కనుక కొంతవరకు మనకి మంచిదండి. అది స్వామికి తెలుసు, తెలిసిన తెలియపోయినా మనకి తెలుసు, స్వామికి తెలుసు. అన్ని విషయాలు ఇముడ్చుకున్న పుస్తకానికి ఎంత ప్రాప్తో గురువుకి ఎంత. ఒక బుక్ ఉండొచ్చు, 600 pages బుక్, 600 pages లో ఎంతో కంటెంట్ ఉంది, ఎన్సైక్లోపీడియా. అది ఎన్సైక్లోపీడియాలో ఎంతో చెప్తుందో, అది కొంతమంది మనుషులకు అన్ని తెలుసు వాళ్ళని ఎన్సైక్లోపీడియా అంటూ ఉంటారు. ఎన్సైక్లోపీడియా అంటే అంత రెస్పెక్ట్ ఏమిటో ఈ ప్రపంచంలో, అందులో అంతే ఇంత విషయం ఉంది అని, ఇంత విషయం ఉందని. ఏం లాభం అండి ఆ పుస్తకం? ఆ పుస్తకానికి ఏమన్నా మోక్షం వచ్చిందా?
అని అడుగుతున్నారు స్వామి. దానికి ఎంత ప్రాప్తం, అది ఎన్నాళ్ళైనా అట్లా బూజు పట్టుకుంటూ దుమ్ము పట్టుకుంటూ పుస్తకంలానే ఉండిపోతుంది, ఇంకా చెదలొచ్చి తినేంత వరకు. ఎప్పుడో అప్పుడు ఇంత గొప్ప పుస్తకము, ఇంత జ్ఞానం మాట్లాడిన పుస్తకము, ఏమి జ్ఞానం మాట్లాడకుండా చెత్త మాట్లాడిన పుస్తకం, రెండు కూడా చెదలకే ఫుడ్, డిఫరెన్స్ ఏం లేదు. కాబట్టి చెదలు వచ్చి తింటాయి. అలాగే ఈ గురువుకు అంతే అంటున్నారండి, ఆశ్రయించిన శిష్యునికి అంతే అంటున్నారు. చూడండి ఎంత అంటే స్వామి హ్యాస్ మేడ్ ఇట్ సో క్లియర్ అండ్ దెన్ సో ప్లెయిన్. ఇది తెలియక చాలా మంది ఇలాంటి వాక్ మ్యాజిక్ గల గురువుల దగ్గరికి వెళ్ళి వాక్ మ్యాజిక్ అన్నారండి స్వామి. వాక్ వాక్ మ్యాజిక్ అంటే WALK వాక్ కాదండి, నోట్లోంచి వచ్చే వాక్. వాక్ మ్యాజిక్ గల గురువుల దగ్గరికి చేరి పద కసరత్తులతో ఎంత బ్యూటిఫుల్ గా ఉంది స్వామి చెప్పే మాట. రెండు, అది ఇంగ్లీష్ తెలుగు పనికొచ్చేట్టు చెప్పారు. వాక్ మ్యాజిక్ అంటే నడుస్తూ, ఎందుకంటే వీళ్ళు కంట్రీ అంతా చుడుతూ ఉన్నారని చెప్తారండి, అలా ఫాస్ట్ గా నడుచుకుంటూ వెళ్ళిపోతూ కంట్రీ అంతా చుట్టేస్తున్నారు కాబట్టి ఆ వాక్ మ్యాజిక్ గలవాళ్ళు, లేక ఈ వాక్ మ్యాజిక్ గలవాళ్ళు, మాట్లాడడం నేర్చుకున్న వాళ్ళు. దీని ఇంగ్లీష్ లో మనం ఏమంటామండి, దాన్ని ఆర్టికులేషన్, పవర్ ఆఫ్ ఆర్టికులేషన్ తెలిసిన వాళ్ళు. ఈ రెండు చేసేవాళ్ళండి. వాళ్ళు గురువుల దగ్గర, వాళ్ళ దగ్గరికి చేరి పద కసరత్తులతో వాళ్ళు వాకింగ్ ఎలా చేస్తున్నారు, వాళ్ళని వాక్ చూసి, పదము అంటే రెండు అర్థాలు వస్తాయండి. నోట్లో చెప్పే పదాలు పాదాలని కూడా అని వస్తుందండి, పాదాలని కూడా పదం అని వచ్చండి. కాబట్టి పద కసరత్తులతోటి ఎంత బాగా చెప్తున్నారు. ఒకవేళ నువ్వు వాక్ మ్యాజిక్ అనుకున్నావా, ఇక్కడ ఈ పద కసరత్తు, నువ్వు ఈ వాక్ నోట్లోంచి వచ్చే వాక్కు అనుకున్నావా, అప్పుడు ఆ పద కసరత్తు. ఎంత బ్యూటిఫుల్ గా రాశారు చూడండి స్వామి. పద కసరత్తులతో ఉభయ భ్రష్టులు అయిపోతున్నారు అన్నారు. విద్య తెలిసిన, పండితుడని పేరు పొందిన, ఉపన్యాసాలు ఇచ్చిన జ్ఞానభిక్ష అందించలేరయ్యా. చూడండి, వాళ్ళకి తెలియచ్చు ఒక విద్య అంటే, విద్య అంటే వాళ్ళకి ఏంటంటే కంటెంట్ తెలుసు. పండితుడని పేరు వచ్చింది, ముందర బిరుదిస్తూ ఉంటారండి, పండిట్ సో అండ్ సో, పండిట్ సో అండ్ సో అని పేరు వచ్చి, తర్వాత ఇంకా వాళ్ళు ఉపన్యాసాలు మోస్ట్ ఎక్కడంత ఇప్పుడు అంటే ఇంకా సోషల్ మీడియాను టీవీలు వచ్చేసి పెద్ద పెద్ద పేరు అందరికీ వచ్చేసిందండి. అందరికీ ఈ పేరులోకి పడిపోవడము, ఈ ఓవర్ ఎక్స్పోజర్ రావడము, వీటి వల్ల సాధకుడికే మంచిది కాదండి ఒక విధంగా. అనుగ్రహం వల్ల, స్వామి అనుగ్రహం వల్ల ఆ అహంకారాన్ని మాత్రం కంట్రోల్ చేసుకోవడం సాధకుడు చేస్తుంటే అంటే వాళ్ళ వల్ల అవుతుందని కాదండి, స్వామి అనుగ్రహమే. అవుతే గనక కొంతవరకు పర్వాలేదు, అప్పుడు స్వామి ఇన్స్ట్రుమెంట్ అని చెప్పుకోవచ్చు. లేకపోతే ప్రజల మధ్య పడ్డారంటే జనాలు వెర్రెక్కిచ్చేస్తారండి. ఇగోండి సినిమా హీరోలు, సెలబ్రిటీస్ ఈ పేరు వచ్చి వీళ్ళనేమో దేవుళ్ళలాగా చూసేసి వాళ్ళ పాదాల మీద పడిపోయి దాంతో చేసేసి తప్పేమీ లేదు. అందరూ దైవ స్వరూపమే, పాదాల మీద పడ్డంత మాత్రం ఏదో అయిందని కాదండి. కానీ ఈ మనిషికి నేనేదో స్పెషల్ అని ఒక భావం వచ్చే ఛాన్స్ ఉంది, అది ప్రాబ్లం. కాబట్టి మనం నిజంగా వేరే వాళ్ళని ఆకాశానికి ఎక్కిచ్చేసి వాళ్ళకి చాలా ద్రోహం చేస్తున్నాం, అహంకారం పెంచుతున్నాం. అది కరెక్ట్ కాదంతా. అందుకని నేను అనుకోవడం ఏంటంటే అండి, నా దృష్టి వరకు వచ్చి సాయి ఆర్గనైజేషన్స్ లో మనము అందరినీ గౌరవించాలి కానీ ఎవరిని ఒట్టిగా కూడా మన సెల్ఫిష్ నీడ్స్ కోసము ఆకాశానికి ఎత్తకూడదు. అది కరెక్ట్ కాదు, అది స్వామి పద్ధతి కాదు. ఆకాశానికి ఎత్తకూడదండి ఎవరిని. అప్పుడు చేస్తుంటే నేనేదో నా సెల్ఫిష్ నీడ్ కోసం చేస్తున్నాను అట్లా వాళ్ళని. ఎవరన్నా కానివ్వండి, వాళ్ళకి ఏ అంతస్తన్నా ఉండనివ్వండి, ఏ పదవి అన్నా ఉండనివ్వండి, వారిని ఎంత గౌరవం ఇవ్వాలో అందరికీ గౌరవం ఇవ్వాలి. చూడండి స్వామి ఎట్లా గౌరవిస్తారో అట్లా స్వామి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చినా అదే గౌరవిస్తారు, మా సామాన్య భక్తుడికి అట్లాగే గౌరవిస్తారు స్వామి. సో గౌరవం ఇవ్వాలి, ఇవ్వకూడదని కాదు. కానీ అతిగా ఒట్టిగా తీసి పైన పెట్టి వాళ్ళు మిగతా వాళ్ళందరికన్నా ఎక్కువ వేరేగా ఉన్నారని ప్రత్యేకమైన స్థానం ఇచ్చాము అంటే వారికి నిజంగా మనము మంచి కన్నా హాని ఎక్కువ చేస్తున్నాము అని మనం భావించాలి. ఇక జ్ఞానభిక్ష కేవలం భగవద్ అవతారములు స్వామన్నారండి. ఎవరు పెట్టగలరయ్యా జ్ఞానభిక్ష ఈ ప్రపంచంలో అంటే భగవద్ అవతారము, దైవాంశ సంభూతులు, అనుభవము గల తత్వవేత్తలకు ముగ్గురు ఉన్నారండి స్వామి. ఒకటి డైరెక్ట్ గా కృష్ణ పరమాత్మ, రాముడు, స్వామి ఇట్లా అవతారాలు తీసుకున్నప్పుడు వారు జ్ఞానభిక్ష పెట్టచ్చు. తర్వాత దైవాంశ సంభూతులు, కొంతమందికి స్పెషల్ ఆ భగవద్ అంశం వల్ల పుట్టిన వాళ్ళండి. మనకి మహానుభావులు చాలా మంది వచ్చారు, మీరా, తుకారాము ఇట్లాంటి ఉన్న వాళ్ళు ఉన్నారండి. వీళ్ళు అంశలు, వీళ్ళు అవతారాలని చెప్పలేము కానీ అంశలు. ఒక విధంగా ప్రహ్లాదుడు, నారదుడు, వీరందరూ ఒక విధమైన అంశ అండి. వీరు సాధన చేసి వచ్చిన వారి కంటే కూడా ఒక విధమైన డిఫరెన్స్ తో పుట్టారు వీళ్ళు ఎక్కువ. ఇక
జీవితంలో వారు సాధన చేసి ఒకప్పుడు మామూలుగా చాలా తప్పులు కూడా చేసి అది దాటుకుంటూ వచ్చేవారు, అనుభవం పెంచుకుని తత్వం తెలుసుకున్నవారు మూడో. ఈ 3 కేటగిరీస్ వాళ్ళు మాత్రమే జ్ఞానభిక్ష పెట్టాలి అంటున్నారు స్వామి. జ్ఞానభిక్ష పెట్టగలరు, మిగతా వారితో జ్ఞానభిక్ష కుదరదు. ఎంతో కొంత అనుభవం ఉండి లాభం లేదంటే, కొంత కొంత అనుభవం ఉంటే అది తెలుసు ఇది తెలుసు, లేకపోతే నాకు ఇక్కడ ఇట్లా అనిపించింది అని అని ఏవో చిన్నగా అట్లాంటిది లాభం లేదు. సంపూర్ణ అనుభవం కావాలంటున్నారండి. అంటే ఎట్లా అంటే, మనం కార్లో కూర్చున్నాం అనుకోండి, లేకపోతే ఫ్లైట్ లో కూర్చున్నాము, ఫ్లైట్ టేక్ ఆఫ్ చేసింది, పైకి వెళ్ళిన తర్వాత పైలట్ అన్నాడు అనుకోండి, అయ్యా నేను నేర్చుకున్నాను, కొంత నేర్చుకున్నాను, బానే ఉంది, కానీ కొన్ని సిచ్యువేషన్స్ వస్తే ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలియదు, అది నేర్చుకోలేదు అన్నాడు అనుకోండి, ఎవరికైనా దిగి కూడా ఎక్కడికి పరిగెత్తలేము ఆ ఫ్లైట్. అటువంటి అనవసరమైన పరిస్థితి మనకి. కాబట్టి ఇట్స్ ఎ వెరీ ట్రిక్కీ థింగ్. హూ వాంట్స్ టు సిట్ ఇన్ ఎ ఫ్లైట్ వేర్ ద పైలట్ ఈస్ నాట్ కంప్లీట్లీ ట్రైన్డ్? వెల్, who wants to sit in the car or any other vehicle where the driver is not completely trained? So who wants to go to a guru who is not completely trained? ఎందుకు ఆ గురువు దగ్గరికి మనం వెళ్ళాలి అని కంప్లీట్ ట్రైనింగ్ లేకపోతే? గురువులు శిష్యుడి గుణ లక్షణాలు మాత్రమే చూడాలి అన్నారండి స్వామి. గురువులు అనేవారు శిష్యుని గుణ లక్షణాలు మాత్రమే, గుణ లక్షణాలు కాకుండా అనాలక్షణాలు చూశారనుకోండి, అనాలక్షణాలు అంటే డబ్బు, ధన లక్షణాలు చూస్తే అందువల్ల వాని ఆస్తిపాస్తులు, అధికార గౌరవాలు ఏమాత్రం యోచించకూడదు అంటున్నారు స్వామి. అట్టి హృదయ పాత్రతను తెలుసుకునే శక్తి గల గురువులే ఉత్తమ గురువులు. అజ్ఞాన నిద్రలో నిద్రించే శిష్యుడికి అలారం గడియారంలాగా ఉండాలన్నారు. ఎంత బ్యూటిఫుల్ చూడండి, ఇది ఇంతకుముందు కూడా చెప్పుకున్నాను. అలారం గడియారంలాగా. అలారం ఏం చేస్తుందండి? పొద్దున మనం పెట్టుకున్న టైంకి టంచన్ కొడుతుంది. ఆ అలారం కొట్టంగానే మనం లేస్తాము. ఎంత నిద్రలో ఉన్నా ఎటువంటి దాని లేచిపోతాం మనం అలారం. అలాగే ఈ నిద్ర అంటేనే అజ్ఞానము అవిద్య అనే దాంట్లో మనందరం కొట్టుకుని ఉంటున్నాం కాబట్టి ఆ అజ్ఞానంలో మనం ఉన్న వాళ్ళని అలారం గడియారంలాగా లేపుతారు. అట్లా కాక గురువు లోబి, శిష్యుడు సోమరి అయితే ఇద్దరికి నరకమే శరణ్యం అంటున్నారండి స్వామి. ఒకవేళ కనుక గురువు లోబి అనుకోండి, శిష్యుడేమో సోమరి అనుకోండి, వీడికేమో కష్టపడడం ఇష్టం లేదు, ఆయనకేమో చెప్పడం ఇష్టం లేదు. లోబంటే ఎవరండి? ఒక విషయం తెలిసి కూడా నేను ఎందుకు చెప్పాలి, తెలిస్తే వాడు కూడా నా అంత వాడైపోతాడు కదా అని అయ్యే ఫీలింగ్ అండి. అందువల్ల అది లోభత్వం. జ్ఞానంలో లోభత్వం అనేది లేదు. నిజమైన జ్ఞానికి లోబని ఎప్పుడూ కాడే. కాకపోతే విడివిడి జ్ఞానం ఉంటే కనుక లోబిగా ఉండొచ్చు అండి. నా దగ్గర ఉన్నది అంటే స్కేర్సిటీ మెంటాలిటీ అంటాం ఇంగ్లీష్ లో. నా దగ్గర ఆల్రెడీ తక్కువ ఉంది, ఇదే నీకు ఇచ్చేస్తే నువ్వు నా అంతటి వాడు అయిపో, కాబట్టి నేను లోబిని. శిష్యుడు సోమరి అయితే ఇద్దరికి నరకమే శరణ్యం అన్నారండి. ఈ విధంగా కృష్ణ పరమాత్మ గురు శిష్యుల యోగ్యతలు, ఆచరణలు, ఉండవలసిన గుణలక్షణాలు, విశ్వాస సత్ప్రవర్తనలు అర్జునుడికి చక్కగా బోధించాడు ఆయన. ఈ అమృత వాక్కులు లోకానికే ప్రధానమైన పద్ధతి. గురు శిష్యులు కావాలనుకునే వారికి అమృతోపదేశము అన్నారండి స్వామి. ఎవరైతే గురు శిష్యులు అవ్వాలని అనుకుంటున్నామో, ఏదన్నా కానివ్వండి, మనకి నార్మల్ గా వరల్డ్ లో ఒక విద్యల కోసం కానివ్వచ్చు, మచ్ బెటర్ ఆధ్యాత్మికంగా కావచ్చు, వారికి అంటే స్వామి పద్ధతిలో వచ్చిన వాళ్ళందరికీ స్వామి సద్గురువుగానే ఉన్నారనుకోండి. ఒకవేళ ఏదన్నా పరిస్థితి వల్ల మీరు మీ ఫ్యామిలీకి గురువు ఎవరో ఉండి ఆయనతో ఒకవేళ మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కూడా ఆ పర్టికులర్ పద్ధతిలో, అంటే అవసరం లేదనుకో, ఒకసారి మీకు సద్గురువు దొరికిన తర్వాత వేరే వాళ్ళని గురువులుగా మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఒకవేళ ఎవరన్నా వింటున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి అటువంటి పద్ధతి లేకుండా ఇంకా వేరే గురువు ఉన్నారని ఉన్నా కూడా ఇదే సేమ్ థింగ్ అప్లికబుల్ అండి. వారికి ఏంటంటే ఈ విధంగా పైన చెప్పిన విషయాలన్నీ కూడా సరిగ్గా తెలుసుకొని, గుణలక్షణాలు తెలుసుకొని, విశ్వాసం అనేది పెంచుకొని ఆ విధంగా చేయాల్సిందయ్యా అని స్వామి కంటిన్యూ చేస్తున్నారండి. నేటి లోకంలో గురు శిష్య యోగ్యతల గురించి పూర్వం చెప్పిన గురు లక్షణాలతో ఏదో కొద్దిమంది మాత్రమే ఉండేవాటి ఇదివరకు. ఏది గురువు లక్షణాలు ఇదివరకు ఇందాక స్వామి చెప్పింది. వారిని ఆశ్రయించి జ్ఞానోదయం పొందాలనుకునే వాళ్ళ శిష్యులు మాత్రము వాళ్ళని అడవుల్లో కూడా వెతుకుతూ తిరిగేవారటండి, వాళ్ళ వెంట పడేవారట. మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. గురు దత్తాత్రేయ ఎంతమంది ఆయన వెంట పడేవారు ముక్తి కొరకు. ఆయన అందరినీ ఎట్లా వీళ్ళని వెంట వదిలించుకోవాలి అని ఆయన ప్లాన్లు వేసి ఆయన ఏదో విధంగా తాగిన వాళ్ళగాను, వ్యభిచారిగాను ఈ విధంగా అంతా కనబడుతూ ఉండేవాడండి ఆయన అందరికీ. ఎందుకంటే వాళ్ళు వెంట పారిపోతారని, ఆయన వెంట పడకూడదని. అట్లా వెంట పడిన 10 మందిలో ఎవరో ఒకళ్ళు మాత్రం లేదు, ఈయన స్వామి దత్తాత్రేయ అని గ్రహించి ఈయన వెంట ఎవరు కంటిన్యూ అవుతున్నారో వాళ్ళకి బోధించేవారు. ఆ విధంగా ఇది దత్త గురు చరిత్రలో కనబడుతుంది.
ఇక ఇప్పుడు చూద్దామా ఎట్లా ఉందంటే స్వామి అన్నారు, ఇంకా ఏం చెప్పమంటారు, సందు సందుల్లోను పదుల్లో కనిపిస్తారు సార్. అంటే ఎక్కువ టెన్స్, ఇంటెన్స్ అన్నమాట. ఇంటెన్స్ అండ్ హండ్రెడ్స్ కనబడతారు గురువులు ప్రతి సందుకి. అంటే మీకు ఇప్పుడు బోర్డులు ఇంకా పెట్టుకోలేదనుకోండి, ఎలాగైతే మనకి బిజినెస్ కావాలంటే డాక్టర్ డిఆర్ అని ప్లస్ మార్క్ పెట్టుకుంటే అది డాక్టర్. అదే ఉండేది మొదట్లో. తర్వాత ఇప్పుడు కొంతమంది బోర్డులు ఏం చేస్తారు, ఇంజినీర్ అని ఈఆర్ అని పెట్టుకుంటారు. ఎవరు రావాలి వాళ్ళ దగ్గర, కన్సల్టెన్సీ సరే పెట్టుకుంటారు అనుకోండి. ఇప్పుడు చార్టెడ్ అకౌంటెంట్స్ కూడా పెడుతున్నారు, సిఏ అని పెడతారు, పెట్టి పేరు రాస్తారు అక్కడ. అంటే అది కూడా కన్సల్టెన్సీ కాబట్టి అక్కడికి వచ్చి రావాలి అని. ఇంకా మనం చూస్తామండి కొన్ని రోజులు అయిన తర్వాత జియు అంటే గురువు. సో గురువు సో అండ్ సో అని బోర్డు పెట్టుకోవడము. ఆ గురువు సో అండ్ సో అని పెట్టుకోగానే జనాలు ఓహో టైం ఉందే, 10 నిమిషాలు టైం ఉందే, వెళ్ళి ఏదో ప్రశ్న అడుగుదాం అనుకుని అందరి లోపలికి వచ్చి ప్రశ్న వేసినట్టు ఉంటుంది. అంత హాస్యాస్పదంగా ఉంటుంది. సో పద్ధతి సరిగ్గా లేకపోవడమే దీనికి కారణం. సిస్టమే సరిగ్గా లేదన్నారు ఎస్ఐ స్వామి. శిష్యులకు తగ్గ గురువులు, గురువులకు తగ్గ శిష్యులు గంతకు తగిన బొంతలై కనిపిస్తున్నారయ్యా అన్నారు. వీళ్ళకి తగ్గ వాళ్ళు అట్లే మనం ఇదొక చెప్పుకున్నట్టండి, ఈ గవర్నమెంట్ ఎందుకుంది మనకంటే మనం డిజర్వ్ చేస్తాం కాబట్టి. మనలానే గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ లా మనం ఉన్నాం. అందుకని మనం డిజర్వ్ చేసేది గంతకు తగ్గ బొంత. ఆ విధంగా మనకు దొరికాయండి. కొన్నిసార్లు ప్రాప్తి లేని శిష్యుల్ని గురువులే పోషించాల్సి వస్తుంది. అసలు వాళ్ళకి డిజర్వ్డ్నెస్ లేదండి. కాకపోతే గురువులు వాళ్ళని పోషించాల్సి వస్తుంది, వాళ్ళని దగ్గర పెట్టుకోవాల్సి వస్తుంది. అంతేకాదు, రెండు అర్థాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే వాడికి డబ్బు ఉండొచ్చు, కానీ వాడికి ఆ తెలుసుకునే ఇచ్చ నిజంగా లేదు. అటువంటి వాళ్ళందరినీ కూడా దగ్గరికి తీసుకుని పోషించాల్సి వస్తుంది. ఇదొక విధానం. రెండోది ఏంటండి, ప్రాప్తి నిజంగా వాడికి లేదు, అంటే వాడికి వేరే ప్రాప్తి లేదు, పాపం వాడికి డబ్బులది లేదు. అటువంటి వాళ్ళని తనకి శిష్యులు కావాలి అని చెప్పి గురువు పోషించాల్సి వస్తుందండి అప్పుడప్పుడు దగ్గర పెట్టి. గురువు ఇటువంటి శిష్యులను చూసి భయపడి వారిని అనుసరించాల్సి వస్తుంది. వాళ్ళు ఏం చెప్తే దాన్ని అనుసరించాల్సి వస్తుంది. చూడండి, మాటలకు మేము గురువు ఇట్లా శిష్యులు తమ గురువుల్ని బయటపడేలాగా చేసి వారికి వారి గౌరవం అంతా పోయేట్టు చేసిన శిష్యులు ఉన్నారండి హిస్టరీ. మాటలకి మేము గురుపుత్రులం అంటారు ఎవరి శిష్యులు. ఆశ్రమవాసం చేస్తున్నామని, సాధక బృందానికి చేరిన వారమని ఇట్లా బూటకపు మాటలని చెప్తారయ్యా. సాధుత్వము, ఆశ్రమ లక్షణాలు, గురువుకు కృతజ్ఞత, కానీ ఎవరిలో అయినా ఎంత వెతికినా కనబడం అన్నారు. ఎంత మైక్రోస్కోప్ పెట్టుకుని లెన్స్ పెట్టుకుని చూసినా కూడా కనబడం. ఏమిటి? సాధుత్వము అంటే సాత్వికమైన లక్షణం, ఆశ్రమ లక్షణాలు అంటే ఒక డిసిప్లిన్, గురువుకు కృతజ్ఞత గ్రాటిట్యూడ్, ఈ మూడు ఉండట్లేదని చెప్పారండి. చెప్పుట కృష్ణార్పణము, చేయుట దేహార్పణం. అంటే మనం నైవేద్యాలు పెట్టినట్టు అనమాట. అలాంటి వాడికి నైవేద్యం పెడుతున్నప్పుడు ఆ నైవేద్యం పెడుతున్నప్పుడు నేను ఎప్పుడు తినాలా అని ఆలోచన ఉంటుంది. ఉన్నప్పుడు ఏంటంటే నైవేద్యం పేరు భూర్భో స్వతత్సౌత్రవరేణ్యం భర్గో దేవసతి యోన ప్రచోదయాత్ బ్రహ్మార్పణం బ్రహ్మహవి అంటూనే ఉంటాను. కానీ సరే సరే ఎంత తొందరగా ఇది కంప్లీట్ చేస్తే ఇది నా నోట్లోకి వెళ్తుంది కదా అని ఉన్న ఆబ్జెక్టివ్ ఏంటంటే దేహార్పణం, కానీ చెప్పేది కృష్ణార్పణం కృష్ణార్పణం కృష్ణార్పణం. సో స్వామి ఎంత ఫన్నీగా చెప్తున్నారు ఇది మనకి. ఇప్పుడు కృష్ణార్పణము, చేయుట దేహార్పణం. అంతేకాకుండా కొన్ని నవీన పద్ధతులు బయలుదేరాయి, మోడర్న్ వేస్ కొన్ని బయలుదేరాయండి. నిబంధనలు నియమించడం శిష్యుడి వంతు అయింది. అంటే రూల్స్, ఆశ్రమం రూల్స్ ఇవన్నీ ఉంటాయి చూడండి, అది గురువులు పెట్టట్లేట. గురువులు ఆర్ నాట్ డూయింగ్ ఎనీమోర్. శిష్యులు వాళ్ళు ఫిక్స్ చేస్తున్నారు ఇట్లా ఉండాలి రూల్స్ అని, గురువులు వాటిని ఫాలో అవ్వాలి. శిష్యుని కామవాంఛా విలాసాలకు, లౌకిక విహారాలకు, వినోదాలకు గురువు ఏ విధమైన ఆటంకం, అంటే ఈ శిష్యులు వాళ్ళు ఏ ఎంటర్టైన్మెంట్ కావాలనుకున్న వాళ్ళకి, ఏమి తినాలన్నా తాగాలన్నా కూడా, ఎటువంటి డిజైర్స్ వాళ్ళకు ఉన్నా కూడా వీటన్నిటికీ కూడా గురువులు ఓకే 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 అని చెప్పాలండి. వాళ్ళకి అబ్జెక్షన్ లాగా ఉండకూడదు. ఇది మొదటి శిక్షట. రెండవది, శిష్యుని ఒళ్ళు కదలకుండా, చూడండి ఒళ్ళు కదలకుండా అంటే ఎక్కడికి వాడి బాడీ సాధనలు చేయకుండా ఎటువంటి ఎఫర్ట్ పెట్టడండి. వాడు శ్రమ పడకుండా, వాడికి ఎటువంటి కష్టం కలగకూడదు, కంఫర్టబుల్ గా ఉండాలి. నయా పైసా ఖర్చు చేయకుండా, వాడికి అసలు జేబులోంచి పైస తీయడు వాడు. ఇట్లా గురువు బోధించాలి. అంతేకాదు బోధించడం, మోక్షం అట్లా వచ్చి ఒడిలో పడాలటండి. లిబరేషన్ షుడ్ ఫాల్ ఇన్ హిస్ ల్యాప్ అనమాట. ల్యాప్టాప్, ఇప్పుడు మనకంతా ల్యాప్టాప్ అలవాటు అయిపోయింది, ఎక్కడ కూర్చుంటే అక్కడ ల్యాప్టాప్. అలా ల్యాప్టాప్ అయిపోవాలన్నమాట వాడికి లిబరేషన్. అట్లా వచ్చి పడాలి, గురువు అట్లా ఇచ్చేసేయాలన్నమాట. ఎందుకు? నేను వచ్చాను కదా, నేను వస్తేనే మీకు గొప్ప నా పేరు చెప్పుకోవచ్చు మీరు. కఠిన సాధనలు నిబంధనలు చెప్పకూడదుట. శిష్యుని ఇష్టం అనుసరించి గురువు మెలగాలి. కలియుగం అంటే అందుకనే అంటారు స్వామి. అలా కాకపోతే గురువుకు తక్షణమే విడాకులు సిద్ధం అన్నారు స్వామి. గురువుకి పెట్టిన విడాకులు ఇచ్చేస్తారు శిష్యులండి.
ఎవరంటే శిష్యులు ఇచ్చేస్తారు. కాబట్టి ఇలాంటి గురువులు అని 10వ చాప్టర్ కంప్లీట్ చేశారండి స్వామి. ఇటువంటి శిష్యులు ఇటువంటి గురువులు ఉంటే కష్టమని. ఇక చిత్తశుద్ధి లేని గురు శిష్యుల గురించి కూడా మళ్ళీ 11th చాప్టర్ లో కంటిన్యూ చేస్తారండి. గీతా వాహినిలో 11th చాప్టర్. మనము భగవద్గీత వరకు వస్తే 4వ చాప్టర్ లోనే ఉన్నామండి. ఇంకా గీతా వాహినిలో మాత్రం 11th చాప్టర్. గురు శిష్య పవిత్ర సంబంధానికే తలవంపులయ్యా, లోకవంచకులు పొట్ట కోసం పాటుపడే గురువులు ఎట్లా అవుతారు? అలాగే విలాసాలకు ఆశించే శిష్యులు ఎట్లా అవుతారు? ధన గురువులను మత శిష్యులను గురు శిష్యులను తలసడం పవిత్రమైన గురుపదానికి అపకీర్తి చెప్పారండి. మనము ఈ రోజు ఈ గురువు శిష్యుల్ని మనము కొంతవరకు కంప్లీట్ చేసుకోవచ్చని ఇప్పుడు కొంచెం ఫాస్ట్ గా వెళ్తానండి. మోహనాశనం చేసే ఉపదేశాలు అందించేవారు నిజ గురువులు. మోహము అంటే ఏంటండి? నేను నడిచి వెళ్తున్నాను, సాయంత్రం సమయము, సంధ్య, వెలుతురు సరిగ్గా లేదు, అందువల్ల అక్కడ పడి ఉన్న ఒక తాడు పాములాగా కనబడింది, రోడ్డు మీద పడి ఉన్నది. ఇప్పుడు 2 విషయాలు జరిగాయి. ఒకటి, బయట ఉన్నది తాడు, అది నేను చూసినప్పుడు అది తాడు కాదు అని అనుకోవడం ఒకటి జరిగిందండి. ఫస్ట్ తాడు కాక ఇంకోటి ఏదో అని. దాని తర్వాత వచ్చినది ఒక భయంతో సంబంధించిన విషయం ఏంటి, లేకపోతే భయం దాని తర్వాత వచ్చేది ఏంటంటే ఇది పాము అనుకోవడం. 2 సంబంధాలు 2 ఉన్నాయి అక్కడ మన జ్ఞానంలో. ఒకటి ఏంటంటే ఉన్నదాన్ని దానిలాగా చూడకపోవడము, రెండోది వేరేది అనుకోవడము. ఉండదాన్ని దానిలాగా చూడకపోవడము దీన్ని విక్షేపము అంటారు, లేక ఆవరణ అనొచ్చు. అదే దాన్ని వేరేగా అనుకోవడం విక్షేపం అని అనుకుందాం. దానికి వేరే ఏదో అట్రిబ్యూట్ చేయడం, ఆవరణ, విక్షేపం. ఇది అమ్మవారి స్వరూపం అని చెప్తారండి. ఈ 2 విషయాలు జరిగాయి అక్కడ. ఈ 2 కలిపి మోహం. కాబట్టి మొహమాయ అని అండంలో అర్థం ఏంటంటే అండి, ఇదంతా మనకి ఈ విధంగా ఎందుకు వస్తుందంటే, ఉన్నది భగవతత్వం అయితే ఆ భగవతత్వం కనబడదు మనకి, తాడు లాంటిది, అది మనకి కనబడదు. అది ఫస్ట్ థింగ్. రెండోది, దీన్ని వేరేలాగా అనుకుని ఎదురుకుండా ఉన్నవాడిని ఒక మనిషి, అంతేకాదు ఆ మనిషి పర్సనాలిటీ ఉంది వాడికి, అంతేకాదు ఈ పర్సనాలిటీయే కాకుండా ఈ పర్సనాలిటీ ఎనిమి అయి కూర్చున్నాడు, లేక వాడికి నా ఫ్రెండ్ అయి కూర్చున్నాడు. ఈ విధంగా ఒకదాన్ని వదిలి విక్షేపం అంటే ఒక ఐడియా కాదండి, ఎన్నో పలు విధాలుగా ఐడియాస్ ఈ విధంగా అవుతోంది. కాబట్టి ఇది నాశనం చెయ్యాలి, మోహనాశనం. ఆ చేసే ఉపదేశాలు అందించేవారు నిజమైన గురువులు. అదే స్వామి మనకి చేస్తున్నది. ఇప్పుడు విషయ వాసనలను అరికట్టడానికి ప్రయత్నించేవాడు నిజమైన శిష్యుడు. ఈ శిష్యుడు ఎట్లా ఉండాలి? డిసిప్లైన్డ్ గా ఉండాలి, సెన్స్ కంట్రోల్ ఉండాలి అంటున్నారు. సెన్సెస్ ఏంటండి? 5. కళ్ళతో చూసేవి, చెవులతో వినేది, ముక్కుతో వాసన చూసేది, నాలుగుతో రుచి చూసేది, చర్మంతో ఫీల్ అయ్యేది. ఈ 5 కూడా ఎప్పుడు ఎంతసేపు కూడా బయటికి వెళ్ళిపోతామంటూ ఉంటాయి. ఈ 5 కూడా డిజైర్స్ తో కూడుకుని ఏవేవి ఎట్లా ఈ 5టికి ఈ ప్రపంచాన్ని ఎలా ఎంజాయ్ చేయాలా, ప్రపంచాన్ని ఎలా అనుభవించాలా అని వాళ్ళని టెంప్ట్ చేస్తూ ఉంటాయి విషయవాసన. అందుకని కొంతవరకు దాన్ని సీలింగ్ ఆన్ డిజైర్ పెట్టాలి, సీలింగ్ అరికట్టడానికి. వాడి నిజమైన సో శిష్యుడు ఏంటంటే మాక్సిమం తన సెన్సెస్ ని కంట్రోల్లో పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. గురువేమో మోహనాసనం చేసే విద్య చెప్పాలి. అయితే ఈ అసత్య గురువులు ఏం చేస్తున్నారండి? అర్షడ్ వర్గాలు వాళ్లే అరికట్టలేకపోతున్నారు. బల్లలు గుద్ది మాత్రం బుర్రలో నింపిన వేదాంతం వల్లిస్తూ ఉంటారు. వేదాంతం వల్లించడం ఈజీ అండి. వేదాంతం ఎవరికన్నా కూడా అలాంటి వాడికి చెప్పడం ఈజీయే కావచ్చు. కొంత మనము నేర్చుకుంటే అందరం కూడా మాట్లాడుతూ ఉంటాం, వేదాంతం మాట్లాడుతాం. ఇన్ఫాక్ట్ హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు సంగతి మనందరికీ తెలుసు. ఈ హిరణ్యాక్షుడు విష్ణుమూర్తి, ఆయన వరాహావతారం ఎత్తి హిరణ్యాక్షుడిని చంపాడండి మొట్టమొదటి. హిరణ్యాక్షుడు చనిపోయినప్పుడు అప్పటి నుంచి బాగా హరిద్వేషి అయ్యాడు హిరణ్యకశిపుడు. ఈ హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడి భార్య దగ్గరికి వెళ్తాడండి. వెళ్ళి వేదాంతం వల్లిస్తాడండి. అమ్మా వాడు పోయాడు, సరే ఎవరు శాశ్వతం ఈ లోకంలో? వేదాంతం వల్లిస్తాడండి. అది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది ఈ ప్రపంచము. అవడానికి వాడు ఎవడండి? హిరణ్యకశిపుడు. వాడు కంప్లీట్ మెటీరియలిస్ట్, వాడు భగవంతుడే లేడు అని చెప్పినవాడు. అటువంటి వాడు హిరణ్యాక్షుడి దగ్గరికి వెళ్ళి, హిరణ్యాక్షుడి భార్య దగ్గరికి వెళ్ళి వేదాంతం చెప్పాడు పోయినప్పుడు. అలా మనం కూడా చాలా మంది పోయినప్పుడు వెళ్తూ ఉన్నామండి, పరామర్శకు వెళ్తాము. వెళ్ళినప్పుడు మనం కూడా వేదాంతం చెప్తాము. ఇంకో మిగతా టైమ్స్ లో కూడా ఇప్పుడు నాలాంటి వాడు ఇక్కడ కూర్చొని వేదాంతం చెప్పినట్టు, వేదాంతం చెప్పడం ఈజీ అండి. చెప్పుట సులభము, చేయుట కష్టము, దాతకైన వాణి తాతకైన. దాత అంటే బ్రహ్మ, దాతకైన వాణి తాతకైన. బ్రహ్మ తాతకంటూ ఎవరైనా ఉంటే కూడా వాడంటే అంత కష్టమయ్యా అది. చెప్పుట కన్నను చేయుటే మేలు, ఉన్నమాట తెలుపుచున్నమాట స్వామి. కాబట్టి
కొంచెం చేసినా చాలు. అండ్ an ounce of practice is better than tons and tons of precept or teaching. ఈర్ష్యా ద్వేషాలు, దురాశ పిశాచాలు నిమిష నిమిషానికి ప్రతి మాటలోను ప్రతి చిన్న పనులను ప్రదర్శిస్తూ ఉంటారటండి ఇటువంటి గురువులు. ఈర్ష్యా ద్వేషాలు, దురాశ పిశాచం నిమిష నిమిషానికి. చూడండి, ఒకవేళ కనుక ఎవరన్నా వచ్చి ఏమయ్యా మీరు గీతావాహిని చెప్పుకుంటున్నారా, అక్కడ వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళు ఎంత బాగా చెప్తున్నారు, అక్కడ ఎంత బాగా చెప్తున్నారు తెలుసా వాళ్ళు అంటే కానీ నాకన్నా బాగా చెప్పేవాడు ఉన్నాడా, ఈర్ష్య. లేకపోతే వాళ్ళకి మీరు చెప్పేది నచ్చట్లేట, ద్వేషం. ఇంకా దురాశ, ఇంకా ఎక్కువ కావాలి, దురాశ పిశాచం. ఈ విధంగా అండి ఎంత సారీ సిచ్యువేషన్ నిజంగా చెప్పుకోవాలంటే మనకి లోపల విషయాలు మాత్రము ఏమీ మారకుండా బయటికి మాత్రం మనం ఎంత మాట్లాడి ఏం లాభం, వేస్ట్ అయిపోతుంది. ఇట్లా ప్రతి చిన్న పనిలోనూ మనం ప్రదర్శిస్తూ ఉంటాం, చిన్న చిన్న ఇట్లా. సరే, ఎవరం కూడా దాటి వెళ్ళలేదు, కాకపోతే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లో అట్లీస్ట్ స్వామి సాక్షి, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లో కనుక మనము స్వామి చెప్పింది ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆయన అనుగ్రహం వల్ల ఏదో ఒక రోజు మనకి ఒక స్టెబిలిటీ వస్తుంది. ఇక గురువులే అరికట్టలేకపోతే శిష్యులు ఏం చేయగలరు అన్నారు స్వామి. బాబా యథా రాజా తదా ప్రజ అని. ఒకవేళ అన్ని విషయాలందు సంపూర్ణ త్యాగభావం ఉండి రాగద్వేషాలను తమ చెంత రానివ్వకుండా సర్వజన సమాన ప్రియులై సత్యాన్ని పోషిస్తూ సదా సచ్చింతల్లో సర్వుల క్షేమం ఆశించి సరళ భావంతో, చూడండి ఎన్నిసార్లు చెప్పారు స్వామి, సర్వజన సమాన ప్రియులై, అందరూ వాళ్ళకి సమానంగా ఉండాలి, సత్యాన్ని పోషిస్తూ సదా సచ్చింతనలో సర్వుల క్షేమం ఆశించి సరళ భావంతో సన్మార్గములను సద్గుణమును బోధించు గురువులు దొరికిన 9 ఎన్నో సార్లు చెప్పుకుంటారు. బోధించు గురువులు దొరికినా అట్టి వారి దగ్గర శిష్యులు అల్ప సంఖ్యలో చేరుతారు. ఉదాహరణకి మొదట్లో అప్పుడు స్వామి ఉన్నప్పుడు ఎంతమంది వచ్చారండి స్వామి చెప్తాండి, అది స్వామి మిరాకిల్స్ చూడడానికి వస్తారు, కానీ స్వామి బోధన వినడానికి ఎంతమంది వచ్చారు, స్వామి చెప్పేది ఎంతమంది అర్థం చేసుకున్నాం మనము. అందుకని అంటున్నారు అల్ప సంఖ్యలో చేరుతారు. అంతేకాకుండా అట్టి పవిత్ర గురువుల పైన విపరీత భావాలు కల్పించి వారిని సందేహిస్తారు. చూడండి, స్వామికి అప్లై చేయొచ్చింది కంప్లీట్ గా. అంటే స్వామిని నేను కేవలం ఒక బోధ గురువు లాగా ఆయన లెవెల్ కి రెడ్యూస్ చేయట్లేదు, నేను ఆయన అవతార తత్వం. అయితే ఆయన మనకి సద్గురువు కూడా, ఆయన బోధించారు. స్వామి ఇచ్చిన డిస్కోర్సెస్ ఏ అవతారం ఇవ్వలేదు, అంత బోధించారు ఆయన. అన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారు ఆయన. జ్ఞాన మార్గము, అద్వైత జ్ఞానమే చెప్పారు ఆయన. అంత చెప్తున్నప్పుడు ఆయన సందేహించారండి. ఆయన మీద అసలు ఊహించలేని, నోటికి రానటువంటి చెత్తంతా కూడా రాశారు. ఇంటర్నెట్ లోనే బోల్డంత ఉంది అటువంటి చెత్త. అంటే సరే, స్వామి పట్టించుకోరు అనుకోండి, ఎందుకంటే ఎవరు రాస్తుంటే అది వారి వారి మనస్సులకి ఒక ప్రతీక మాత్రమే తప్ప స్వామికి అసలు సంబంధం లేదు దాంతో. కానీ ఈ మీడియా, ఈ ఇంటర్నెట్, ఇవన్నీ ఎంత ఊహించలేనటువంటి దరిద్రం అండి నిజంగా ఒక విధంగా. ఎందుకంటే ఇందులో ఇది కేవలము రాగద్వేషాల్లో కొట్టుకుని ఉండేది. ఇది లాభము, ఎవరి స్వలాభము, ఆ మొత్తము సెల్ఫిష్నెస్ సంకుచితమైంది బాగా. వీటి ద్వారా ఎలా ఎలా మనం ఒక సద్గురువును లేక ఒక అవతారతత్వాన్ని ఊహించగలం, అసలు ఆలోచించగలం? ఇంపాసిబుల్. కాబట్టి వీటిని అసలు మనం పట్టించుకోకూడదు. సాయి భక్తులు అన్న వారు మీడియాకి దూరంగా ఉంటే బెటర్ అండి. అలాగే సోషల్ మీడియా కూడా ఇంక్లూజివ్. కొంతవరకు ఏవో కొన్ని మనకి పనికొచ్చేవి వాడుకోవాలి, కానీ లేకపోతే దానికన్నా ఎక్కువ మన స్వామికి దగ్గర అవ్వాలంటే ఇవన్నీ కొంచెం ఈ కృత్రిమమైనవన్నీ కొంచెం దూరం పెట్టాల్సి వస్తుందండి. పెట్టినప్పుడు మాత్రమే స్వామి మనకి దగ్గరగా ఉంటారు, ఆ ఫీలింగ్ మనకు ఉంటుంది. అటువంటి పవిత్ర గురువుల పైన కూడా విపరీత భావాలు కల్పిస్తారు. ఈ విధంగా చేయడం శిష్యులకు నష్టమే తప్ప గురువు కాదంటున్నారు స్వామి. గురువుకి ఏమైనా అవుతుందండి? మనకే నష్టం. అంత గొప్ప, అంత బ్రహ్మాండమైన అవతారం వచ్చి ఉంది, ఆ టైంలో నేను ఉన్నాను, ఉండడానికైతే ఉన్నాను, బట్ నాకేం పెద్ద డిఫరెన్స్ తెలియలేదు అంటే ఎలా ఉంటుందండి? ఈ శరీరం కూడా దాటిపోతాం, వెళ్ళిపోతాం, ఈ జన్మ అయిపోతుంది. కానీ స్వామి ఇన్ఫ్లుయెన్స్ దానిపైన ఏమీ లేదు అని చెప్పుకోవాల్సి వస్తే అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్, హౌ అన్ఫార్చునేట్ ఇట్ ఈస్. దేహభ్రాంతిని వదలని శిష్యులటండి చెప్తున్నారు. వాళ్ళు ఎన్ని దేశాలు, దేహభ్రాంతే వాళ్ళు వదులుకోలేకపోతే ఎన్ని దేశాలు తిరిగినా, ఎందరి గురువులను ఆశ్రయించినా దేవుణ్ణి చూడలేరు, భ్రాంతిని వీడలేరు. అంటే ఈ గురువును వదిలేసి ఆ గురువును వదిలేసి ఈ గురువు, ఇట్లా ఎంతమంది గురువులను ఆశ్రయించినా కూడా వాళ్ళు భ్రాంతి పెంచుకుంటారే తప్ప దైవతత్వం చూడలేరు, దివ్యత్వాన్ని చూడలేరు. ఎన్ని
జపధ్యానాలు చేసిన, తీర్థయాత్రలు తిరిగిన ఫలం పొందలేరు. ఇక సర్వ సాధనాలు చిల్లుపడిన పాత్రలో పోసి నీరులాగా నిష్ప్రయోజనంగా అయిపోతాయని చెప్తున్నారండి. పైన నుంచి నిండుతూనే ఉంది, కింద నుంచి చిల్లులో చెడిపోతుంది. ఏం లాభం అండి? నిష్ప్రయోజనం. ఇలాంటి సాధకులు కంటే సంసారులే మేలు అన్నారండి స్వామి. చూడండి, అందువల్ల గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళము, సంసారం చేస్తున్న వాళ్ళము, మనం ఇదేది తక్కువ అనుకోకూడదు. చాలా గొప్ప ఆశ్రమం ఇది. ఇందులోంచి ముక్తి పొందొచ్చు, జీవన్ముక్తులు కావచ్చు. ఎలా అంటే ఏమీ లేదు, స్వామి చెప్పినట్టు నడుచుకుంటూ ఉండడం చేయాల్సిందే లేదు అని చెప్పి స్వామిక శ్రీకృష్ణ అర్జున గురు శిష్య సంబంధం దగ్గరికి వచ్చారండి. స్వామి అన్నారు, వారి గురు శిష్య సంబంధం లోకోత్తరం. కృష్ణార్జునులు గురు శిష్యులుగా ఎవరికి వారే సాటి గాని వారిలాంటి వారి లోకంలో మరలా ఎక్కడా కనబడరయ్యా అన్నారండి. గురువు మాటను శిరసావహించి ఆచరించిన పవిత్ర శిష్యుడు అర్జునుడు. శిష్యుడి మంచిని, కీర్తిని, ఆత్మానందాన్ని, ధర్మాన్ని కోరి తన ప్రాణ సమానంగా చూసుకున్నాడు ఈయన గురువు కృష్ణుడు. అంటే వీళ్ళెవరంటే పరమాత్మ జీవాత్ములు ఎటొచ్చి. అందువల్ల వీరి విధంగా గురు శిష్యులు అవడము ఎన్ని జన్మల ఫలమో. ఎవరికండి? వారికే కాదండి, మనకి, వారికి కూడా. అర్జునుడికి ఎన్ని జన్మల ఫలమో ఈ విధంగా పరమాత్మ శిష్యుడిగా ఉండడం, గురువుగా ఉండడం. మరి మనమండి, మనమేం తక్కువ పుణ్యం చేసామండి? సత్యసాయి ఎవరైతే సర్వదేవతాతీత స్వరూపి, ఆయన, అటువంటి ఆయన మనకి గురువుగా, సద్గురువుగా మనం పొందగలిగామంటే మనం ఎన్ని జన్మల ఫలం చేసాము? ఇన్ని జన్మల పుణ్యం ఫలం వచ్చినప్పుడు ఇక్కడికి దీన్ని వేస్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా ఐ డోంట్ నో హౌ విల్ బి సేవ్. పురుషోత్తముడు కృష్ణుడు, నరోత్తముడు అర్జునుడు. కృష్ణ పరమాత్మ ప్రేమ అపారం. అర్జునుడు తన దేహమందలి గుండెలాగా అన్నారండి. అంటే ఆయన ప్రేమ ఎటువంటిదంటే అండి, ఆయన హృదయం, ఆయన దేహంలోని గుండెలాగా, అంత ఇంపార్టెంట్ ఆర్గన్ తనలో. ముఖమునందు నేత్రములాగా, అంటే సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటారండి. సో ఈ ముఖాల్లో ఉన్న వాటిలో అన్నిట్లోకి ఇంపార్టెంట్ నేత్రమే. ఆయన అర్జునుడు ఎట్లా చూసుకున్నాడండి? ప్రేమించాడు, ప్యూరిఫై చేశాడు, పవిత్రమనర్చాడు, పావనుడిగా చేశాడు. గురువు కృష్ణుడు ఉన్నాడండి స్వామి. అర్జునుడు మాత్రం సామాన్యమైన వాడా? కాదు. అర్జునుడు ఎట్లాంటి వాడండి? త్యాగశీలి అర్జునుడు. సాక్రిఫైస్ చేయడానికి ఎప్పుడైనా రెడీగా ఉంటాడండి అర్జునుడు. అందువల్లే మన అర్జునుడిని గమనిస్తే కనుక మీరు, హీ వాజ్ ఆల్వేస్ వెరీ వెరీ, మహాభారతంలో చూసుకుంటే కూడా హీ వాజ్ ఆల్వేస్ వెరీ ఇండస్ట్రియస్. కష్టపడడానికి ఎప్పుడైనా రెడీ. పాండవులు అందరూ అంతే. అర్జునుడు ముఖ్యంగా, ఆయన చూడండి, ఈ వార్కి ప్రిపేర్ అవ్వడానికి ఆయన తపస్సు చేశాడు. తపస్సు చేసి పశుపతాస్త్రం కోసం శంకరుని మెప్పించాడు ఆయన. అటువంటి వాడైన ఎంతటి క్లిష్టమైన సమయమైనా కృష్ణుని మాట మాత్రం మీరడండి ఆయన. అంటే ఇంత గొప్పవాడు, ప్రపంచమంతా అర్జునుడిని నువ్వు ఇంత గొప్పవాడివి, ఇంత గొప్పవాడివి అంటుంటే కూడా ఇంత కూడా అహంకారం లేదండి కృష్ణుడి దగ్గర, అర్జునుడికి. ఆయన కృష్ణుడు ఏం చెప్తే అది వినేవాడు. కృష్ణుడు దేహాన్ని తన దేహంగా భావించి విశ్వసించి ప్రాణదానమైనా చేయడానికి. అంటే కృష్ణుడికి చాలా మందికి తెలుస్తుంటుంది, రుక్మిణీ కళ్యాణం అప్పుడు కృష్ణుడు రుక్మిణిని తీసుకుని వెళ్తున్నప్పుడు ఎక్కువగా ఆ కృష్ణుడికి వెనకాల సహాయం అంటే భగవంతుడికి సహాయం అవసరం అని కాదండి, కాకపోతే బలరాముడు, అర్జునుడు అండగా నిలిచి ఆ సైన్యంతో రుక్మి అంటే రుక్మిణి బ్రదర్, ఆయన శిశుపాలుడు, వీరంతా అటాక్ చేయడానికి వచ్చినప్పుడు వారందరినీ కూడా నిర్జించి ఈ అర్జునుడు, బలరాముడు వీరిద్దరే కృష్ణుడి మాత్రం వెళ్ళిపో అని చెప్తారండి. అట్లా అర్జునుడు మెనీ సిచ్యువేషన్స్ కృష్ణుడికి తన ఎంత డియర్ అంటే కృష్ణుడికి నియర్ అండ్ డియర్ అనమాట. అందువల్లే నువ్వు నాకు చాలా ప్రీతికరమైన వాడివి, నువ్వు నాకు చాలా ఇష్టమైన వాడివి అని చెప్తూ ఉంటాడు కృష్ణుడు ఎప్పుడు. ఎంతటి క్లిష్టమైన సమయం అయినప్పుడు కృష్ణుడు మాట మీరలేదండి. కృష్ణుడు దేహాన్ని తన చూడండి, అర్జునుడు లాంటి వీరుడు వారు కృష్ణుణ్ణి ధర్మం స్వరూపంగాను భగవంతుడిగా వారు ఎన్నుకున్నారు కాబట్టి, తమ అన్నయ్యన యుధిష్ఠిరుడు ఆయన జూదంలో తన్ని తాను ఓడిపోయాను కాబట్టి మనం ఏం చేయలేము ఈ ద్రౌపది వస్త్రాపహరణం చేస్తున్నప్పుడు అని అన్నప్పుడు కూడా ఆ మాటకి లొంగి, అంటే ధర్మానికి లొంగి ఉండడమే కృష్ణుడికి లొంగి ఉండడం. ఆ విధంగా ఉన్నారు కాబట్టి కృష్ణుడి హెల్ప్ దొరికిందండి ద్రౌపదికి, లేకపోతే దొరికేది కాదు. ఈయన లేచి, భీముడు లేచి మేము చూసుకుంటామని ఉంటే దొరికేది కాదండి. వీరు కూడా ఇంకా వారు మామూలు మనుషుల్లానే ఉండేవారు. అందువల్ల దేహంగా ప్రాణదానమైన చేయడానికి సిద్ధంగా నిలిచి ఉన్న శక్తిమయుడు అంటారండి. ఇలా గురు శిష్యులు అంటే ఈ విధంగా ఉండాలి అని మనం చూడాలి అని సూచించారండి. తర్వాత ఇంకా ఆత్మజ్ఞాన ప్రయోజన
గురు శిష్య యోగ్యతలన్నీ తెలిపారు కాబట్టి ప్రేమ స్వరూపుడైన పరమాత్మ ఆత్మజ్ఞాన ప్రయోజన ప్రభావాలు తర్వాత చెప్పారు అని చెప్తారండి. అందులో ఏ విధంగా ఇటువంటి జ్ఞానం కనుక సంపాదిస్తే, అటువంటి గురువు దగ్గర సంపాదిస్తే, ముఖ్యంగా శిష్యుడికున్న లక్షణాలు కనుక తను తీసుకుంటే ఏ విధంగా తనకి మరణ మోహం అనేది రాదు అనే విషయం, ఇటువంటి విషయాలు చెప్తారండి. మనం వచ్చేసారి చెప్పుకుందాము. అయితే మనకి 3-4 నిమిషాలు ఉంది కాబట్టి మనము ఒకసారి ఇంతవరకు చెప్పింది మనము ఒక సమరైజ్ చేసుకోవచ్చండి రివర్స్ వేలో. ఏం చెప్పారంటే అండి, ముఖ్యంగా శ్రీకృష్ణార్జున గురు శిష్య సంబంధం గురించి చెప్పడానికి ఇవి మాత్రము మామూలుగా లోకంలో ఉన్న అన్ని గురు శిష్య సంబంధాలలాగా లేదు. వీరే సాటి, కృష్ణుడే సాటి, పర్ఫెక్ట్ గురువు అంటే ఆయనే. గురువుకి అట్లాగే అర్జునుడే సాటి, పర్ఫెక్ట్ శిష్యుడు అంటే ఆయనే అని ఈ విధంగా మనకి చెప్పారండి చివరికి. అయితే గురు శిష్యులు ఇద్దరికి కూడా చిత్తశుద్ధి ముఖ్యము అని చెప్పారండి. చిత్తశుద్ధి లేకపోతే చెడును వాడు అంటారు స్వామి ఎప్పుడు కూడా. చెడిపోతారయ్యా వాళ్ళు చిత్తశుద్ధి లేకపోతే. అటువంటి చిత్తశుద్ధి కోసం ప్రయత్నించాలి అని ఒక పాయింట్ చెప్పారండి. గురు శిష్యులు ఇద్దరికి ఉండాలి అన్నారు. తర్వాత యోగ్యతలు, ఈ రోజుల్లో గురు శిష్యుల యోగ్యతలు ఎట్లా ఉన్నాయంటే, ఇదివరకు రోజుల్లో అయితే చాలా కష్టపడేవాళ్ళు, ఎక్కడో ఒకళ్ళు దొరికేవారు, మనుష్యాణం శాస్త్రేషు అన్నట్టు వారి వెంట పడేవారు శిష్యులు, అటువంటి గురువుల దగ్గర ఉండాలని. ఇప్పుడు ఏ విధంగా ఉంది అంటే, ఉదాహరణకండి సాందీపుడు చాలా యోగ్యత గురువు, అందువల్ల కృష్ణ బలరాముల్ని ఆయన ఆశ్రమానికి పంపించారు. సాందీపుడు ఆయన చాలా యోగ్యత. అట్లాగే వశిష్ఠాదులు వీళ్ళందరూ చాలా యోగ్యత గల గురువులు అనమాట. మహాభారత టైంలో కూడా ద్రోణుడు చాలా యోగ్యత గల గురువు. ఇటువంటి వారు చాలా తక్కువ మంది ఉండేవారు. వారిని వెతుక్కుంటూ అందరూ వెళ్ళేవారు. మరి ఇప్పుడు సందుకి 10 మంది ఉన్నారయ్యా, బోర్డులు కట్టి ఉన్నారు కాబట్టి ఇంకేమిటి అంటారు స్వామి. అట్లాగే ఈ గురువుల్ని ముంచే శిష్యులు ఉన్నారు, శిష్యుల్ని ముంచేసే గురువు ఉన్నారు. ఎవరి సెల్ఫిష్నెస్ వారిది, ఎవరి పర్పసెస్ కోసం వారు వస్తున్నారు, ఎవరి డిజైర్స్ వాళ్ళకి. కానీ అందరికీ మాత్రము, శిష్యులకి మాత్రము, ఏ గురువుని ఆశ్రయించాను, నేను మీతో పాటు ఉన్నాను కాబట్టి రూల్స్ అన్ని నేను చేసినా కూడా ఆ మోక్షం మాత్రం వచ్చి నా ఒంట్లో పడేట్టు చేయండి అని ఈ విధంగా డిమాండ్ చేస్తారు. కాబట్టి దానికన్నా ముందర ఏం చెప్పారంటే, నిజ గురువు అంటే ఎవరు అని గురువు లక్షణాలన్నీ ఇచ్చారండి. అంటే వారు పుస్తకబంధం విషయమే కాకుండా అనుభవపూర్వకంగా చెప్పాలి. జ్ఞానభిక్ష ఎలా వాళ్ళకి అసలు పెట్టడానికి అర్హత ఎప్పుడు వస్తుంది వాళ్ళకి, ఏమండి, ఎంతో కొంత అనుభవం ఉంటే లాభం లేదు, సంపూర్ణమైన అనుభవం ఉండాలి. ఇలా అట్లాగే శిష్యులది కూడా గుణ లక్షణాలు చూడాలి తప్ప వాళ్ళ ధన లక్షణాలు చూడకూడదు అని చెప్పి, ఇక అనుభవ జ్ఞానం కలిగిన వాడే, అటువంటి అనుభవ జ్ఞానం కలిగిన వాడే గురువు అయ్యా, లేకపోతే వాళ్ళు బోధ గురువులు కారు, బాధ గురువులు అవుతారు అని స్వామి చెప్పి, మనకి ఇంత ముందు ఉన్న ఇదివరకు వారంలో చెప్పుకున్న శిష్యుడి లక్షణాలు, ప్రణిపాతము, పరిప్రశ్న, సేవ అనేది మనోవాక్కాయ కర్మలు మూడింటిని కలుపుకుని వారు ఏ విధంగా గురువుని ఆశ్రయిస్తే ఎటువంటి గురువులు వారిని కూడా వారికి రక్షిస్తారు అని సమగ్రంగా చాలా దీర్ఘంగా స్వామి మనకి గురు శిష్యుల గురించి చెప్పారు. సో వీటిలోంచి మనకు లెర్నింగ్ ఏంటంటే అండి, గీతా వాహినిలోంచి మనము సద్గురువు మనకి దొరికారు, స్వామి గురువుగా తీసుకోవచ్చు. ఒకవేళ టెంపరీగా మనం ఏదన్నా కూడా ఎప్పుడైనా కొంతమంది గురువులని అనుకుని ఆశ్రయించదలుచుకుంటే ఈ లక్షణాన్ని మాత్రం సరిగా చూసుకోవాలి. గురువులు మాట అటుంచి శిష్యుల్లాగా మనం ఎటువంటి లక్షణాలు అని ఎండ్ చేసుకోవడం బెటర్. కాబట్టి ప్రణిపాతము, పరిప్రశ్న, సేవ, ఈ 3 మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ప్రణిపాతము మనస్సుతో చేసేది, పరిప్రశ్న నిజంగా డౌట్ వచ్చినప్పుడు చక్కగా ఒబీడియంట్ గా పొలైట్ గా అడగవలసిన ప్రశ్న. అంటే ఏమిటి, నా కన్ఫ్యూజన్ వెళ్ళిపోవాలి అని అడిగే ప్రశ్న. చివరగా సేవ, గురు శుశ్రూష, సేవ చేయడము. ఈ 3 కూడా చేసిన వాడే నిజమైన శిష్యుడు అని గురు శిష్యుల గురించి చక్కగా బోధించారండి స్వామి మనకి. వచ్చే దాంట్లో ఇంకా మనము నెక్స్ట్ శ్లోకానికి వెళ్ళిపోతాము. ఆ 35వ శ్లోకము 4వ అధ్యాయంలో దాని నుంచి అసలు మోహం ఎట్లా మళ్ళీ తిరిగి రాకుండా ఉంటుంది అని మిగతా విషయం స్వామి వెళ్తారు. ఇదంతా స్వామి మనతో చెప్పిస్తున్నారండి అని మాట్లాడుతున్నారు. వినేవారు ఆయనే, మాట్లాడేవారు ఆయనే, విభూదంతా ఆయనదే. కాబట్టి ఆయనకి మరొకసారి పాదాల యందు మనం నమస్కారం చేసుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేణ మార్గేణ మహిం మహిష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం సమస్త లోకా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. ఓం శ్రీ సాయిరామ్.